ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्मिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, निताई गौर प्रेमानंदे हरि हरि बोल। సో ఈ రోజు మనం కృష్ణ కాన్షియస్నెస్ ది మ్యాచ్లెస్ గిఫ్ట్ అనే బుక్ నుంచి మనం ఫస్ట్ చాప్టర్ అనేది చూద్దామండి. సో ఇప్పటి వరకు మనము ఆన్ ద వే టు కృష్ణ చూసాము, కృష్ణుని చేరే మార్గం ఎలా అన్నది, అండ్ ఎలివేషన్ టు కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్య సాధన, ఈ రెండు బుక్స్ లో అన్ని చాప్టర్స్ అనేవి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇవాళ మనం థర్డ్ బుక్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేస్తున్నాము. సో దీని పేరు ఏంటంటే కృష్ణ కాన్షియస్నెస్ ది మ్యాచ్లెస్ గిఫ్ట్. యూజువల్ గా మనకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారు, లేదంటే మనం గిఫ్ట్ ఎవరి దగ్గరైనా తీసుకున్నాము అంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది, రైట్? అంటే ఏమిచ్చారు, మనకి ఆ గిఫ్ట్ ఏంటి, వాళ్ళు మన కోసం స్పెషల్ గా తెచ్చారు కదా, సో ఇందులో ఏముంటుంది అని చెప్పి మనకు ఉత్సాహం ఉంటుంది, దాన్ని చూడాలి ఏముంటుంది ఏంటి అన్నది. కానీ ఎలాంటి గిఫ్ట్ ఇచ్చినా, మేబీ వాళ్ళు చాలా చాలా విలువైన గిఫ్ట్ ఇవ్వచ్చు మనకి, మేబీ మోస్ట్ వాల్యుబుల్ ఏదైనా వజ్రాలు ఇవ్వచ్చు, బంగారం ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, లేకుంటే మనకి వస్త్రాలు బట్టలు ఇవ్వచ్చు, ఆర్ ఇంకేదన్నా బయట మనకి భౌతికంగా దొరికే ఏ వస్తువైనా కానీ మనకి వాళ్ళు గిఫ్ట్ గా ఇవ్వచ్చు, ఎవరైనా ఇచ్చేవాళ్ళు. బట్ ఏ గిఫ్ట్ ఇచ్చినా కానీ అది మనతో ఎంతకాలం వస్తుంది, మనం ఎంతకాలం దాన్ని తీసుకోగలము అంటే, మనం ఎంతకాలం అయితే ఈ భౌతిక ప్రపంచంలో ఉంటామో అంతవరకు మాత్రమే ఆ గిఫ్ట్ మనకి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనం ఈ శరీరాన్ని వదిలేసి, భౌతిక ప్రపంచం అంటే ఇందాక మనం ఈ శరీరంలో ఉంటామో అంతవరకు మాత్రమే ఆ గిఫ్ట్ అనేది మనకి ఉపయోగపడుతుంది. బట్ ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలేసి మనం నెక్స్ట్ వేరే శరీరం అన్నది తీసుకున్నామో, ఆ గిఫ్ట్ మనతో పాటు వస్తుందా అండి? ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే
No, Mataji. రాదు మాతాజీ. రాదు. సో ఎంత వాల్యుబుల్ గిఫ్ట్ ఇచ్చినా కానీ, ఎంత ప్రెషియస్ గిఫ్ట్ అయినా కానీ అది మనతో కొంతకాలం వరకే ఉంటుంది. మనం ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఆ గిఫ్ట్ ని కూడా మనం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ లైఫ్ ని కొనసాగించినప్పుడు ఆ గిఫ్ట్ అనేది మనతో రాదు. కానీ ఇక్కడ శ్రీల ప్రభుపాద ఏమంటున్నారు? కృష్ణ కాన్షియస్నెస్ ది మ్యాచ్లెస్ గిఫ్ట్ అంటున్నారు. ఏమంటున్నారు? ది మ్యాచ్లెస్ గిఫ్ట్. మ్యాచ్లెస్ అంటే ఏంటంటే ఇంకా దేనితో కంపేర్ చేయలేనిది అనమాట. అత్యంత విలువైనది అని చెప్పి చెప్తున్నారు. అయితే ఎందుకు ఇది మ్యాచ్లెస్ గిఫ్ట్ అని చెప్పి చెప్తున్నారు అంటే, ఇందాక అనుకున్నట్లు ఏ గిఫ్ట్ ఇచ్చినా గానీ మనం ఈ శరీరంతో ఉన్నంత వరకు మాత్రమే దాన్ని వాడుకోగలం, ఉపయోగించుకోగలం. ఎప్పుడైతే ఈ శరీరం వదిలేసిందో దాన్ని వదిలేసి వెళ్ళాలి. కానీ కృష్ణ చైతన్యం ఎలాంటిది అంటే, చైతన్యం అంటే కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యం అంటే ఏంటి? మన చైతన్యంలో కృష్ణ ఉంటున్నారు. సో చైతన్యం దేని స్వభావం అండి? కాన్షియస్నెస్ దేని నేచర్? సోల్. కరెక్ట్. ఆత్మ యొక్క నేచర్, అవునా కదా? సో ఆత్మ యొక్క నేచర్ నే మనం కాన్షియస్నెస్ అంటున్నాం. మనం ఈ బాడీ వదిలేసి నెక్స్ట్ వేరే బాడీ తీసుకున్నప్పుడు ఏది మారుతుంది? మనం ఈ బాడీ నుంచి నెక్స్ట్ బాడీకి వెళ్ళినప్పుడు ఏది ట్రాన్స్ఫర్ అవుతుంది? అక్కడ వెళ్తుంది. కరెక్ట్. సో ఆత్మ వెళ్తుంది అంటే ఆత్మ యొక్క నేచర్ ఏదైతే ఉందో ఆ కాన్షియస్నెస్ కూడా వెళ్తుందా లేదా? వెళ్తుంది. సో ఇప్పుడు మనకి ఈ లైఫ్ లో కృష్ణ చైతన్యం అనే గిఫ్ట్ మనం తీసుకున్నాము అంటే, మనం తర్వాత ఎన్ని శరీరాలు మారినా, ఎట్లాంటి జీవితం మనం తర్వాత తీసుకోబోతున్నా కూడా మనతో పాటు, మనమంటేనే ఆత్మ, రైట్? సో మనతో పాటు మన చేతన అన్నది వస్తూ ఉంటుంది. సో ఆ చేతనలో ఎప్పుడైతే మనం కృష్ణాని పెట్టామో, ఆ కృష్ణతో కూడిన చైతన్యం, ఆ కృష్ణ చైతన్యం అన్నది మనతో ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. అయితే ఇది ఎప్పటి వరకు వస్తుంది అంటే, మనం భగవద్ధామానికి, ఆ కృష్ణ లోకానికి చేరుకునేంత వరకు కూడా మనకు ఆ చైతన్యం, ఆ కృష్ణ చైతన్యం అనేది మనతో ఉంటూనే ఉంటుంది. మరి అలాంటప్పుడు మనతో పాటు ఎప్పుడు ఉండే గిఫ్ట్ ని మ్యాచ్లెస్ గిఫ్ట్ అనాలా లేదా? అనాలి. కరెక్ట్. మిగిలిన గిఫ్ట్స్ అన్ని ఇక్కడే ఆగిపోతాయి, ఈ జన్మతోనే ఆగిపోతాయి. కానీ కృష్ణ చైతన్యం అనేది జన్మ జన్మల వరకు మనతోనే వస్తూ ఉంటుంది. ఎంతవరకు వస్తుంది అంటే, మనం భగవద్ధామానికి వెళ్లే వరకు కూడా ఆ కృష్ణ చైతన్యం అనేది మనతో వస్తూ ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ నిజంగా చెప్పాలి అంటే, ఆ గిఫ్ట్ అనేది మనం తీసుకున్నాం కాబట్టి మనము భగవద్ధామానికి వెళ్ళగలుగుతాం అనమాట. సో అందుకని శ్రీల ప్రభుపాద్ కృష్ణ కాన్షియస్నెస్ కి ఏం పేరు పెడతారంటే, ది మ్యాచ్లెస్ గిఫ్ట్ అంటారు. ఈవెన్ మనం ఇస్కాన్ సెంటర్స్ లో, ఎక్కడైనా టెంపుల్స్ లో కానీ వెళ్ళినా కూడా అక్కడ ఉన్న బుక్ షాప్ కి ఏం పేరు పెడతారు? ఎవరైనా గమనించారా? మ్యాచ్లెస్ గిఫ్ట్ షాప్ అంటారు, మ్యాచ్లెస్ గిఫ్ట్ అంటారు. ఎందుకంటే అక్కడ దొరికేది ఏంటి? మనకి అంత సంపద మనకి. ఇంకా అక్కడ ఏదన్నా కొన్నా కానీ, మేబీ ఒక పుస్తకం తీసుకున్న భగవద్గీత గానీ, భాగవతం గానీ, లేదంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే ఈ స్మాల్ బుక్స్ కానీ, ఏది తీసుకున్నా గానీ దానిలో ఏముంటుంది? ప్రతి పుస్తకంలోనూ కూడా మనం కృష్ణ చైతన్యంలో ఎలా ఉండాలి, దాంట్లో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న టాపిక్ పైనే ప్రతి పుస్తకము ఉంటుంది అందులో. అందుకనే అక్కడ దొరికే ప్రతి గిఫ్ట్స్ కి శ్రీల ప్రభుపాద్ మొత్తం కామన్ గా దానికి ఏం పేరు పెట్టేశారంటే, ది మ్యాచ్లెస్ గిఫ్ట్ షాప్ అని చెప్పి పేరు పెట్టేశారనమాట. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే బుక్ పేరు ఏంటంటే, కృష్ణ కాన్షియస్నెస్ ది మ్యాచ్లెస్ గిఫ్ట్. సో ఏమంటారంటే శ్రీల ప్రభుపాద్, ఈ మ్యాచ్లెస్ గిఫ్ట్ ని మనం పొందాలి, మనం తీసుకోవాలి, మనం అచీవ్ చేయాలి అంటే ఒక్కొక్క స్టెప్ ఎలా మనం ముందుకు తీసుకోవాలి అన్నది ఇందులో ఒక్కొక్క చాప్టర్ గా మనకి ఇచ్చారు శ్రీల ప్రభుపాద్. సో అలాంటి బుక్ నుంచి ఇవాళ మనం ఫస్ట్ చాప్టర్ డిస్కస్ చేయబోతున్నాం. సో చాప్టర్ 1, ఫస్ట్ చాప్టర్ పేరు ఏంటంటే, స్పిరిచువల్ నాలెడ్జ్ త్రూ కృష్ణ. తెలుగు బుక్ లో దీని టైటిల్ ఏముందండి? ఎవరి దగ్గర అయినా బుక్ ఉందా? నా దగ్గర తెలుగు బుక్ లేదు. సో స్పిరిచువల్ నాలెడ్జ్ త్రూ కృష్ణ, శ్రీకృష్ణుని ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం. సో కృష్ణుని నుండి మనం పొందే ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా ఉంటుంది అన్నది ఈ చాప్టర్ లో డిస్కస్ చేస్తారు. అయితే ఇక్కడ ప్రభుపాద్ ఎలా స్టార్ట్ చేస్తారంటే, ప్రతి ఒక్కరికి కూడా, మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కొంత డిగ్రీ ఆఫ్ మ్యాడ్నెస్ ఉంటుంది అంటారు. అంటే కొంత పరిమాణంలో మనకు ఒక పిచ్చితనం అనేది ఉంటుంది అని అంటారు అనమాట. అంటే మనం క్రేజీగా ఉంటాము, పిచ్చితనంతో ఉంటాము అంటారు. అదేంటి మాతాజీ, మనకి పిచ్చి అంటారా ఏంటి అని చెప్పి ఎందుకు అలా అంటున్నారు అంటే, మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. కొందరైతే డబ్బు వెనక విపరీతంగా పిచ్చిగా ఉంటారనమాట. అయితే ఆ పిచ్చి ఎంత లెవెల్లో ఉంటుందంటే, కొందరికి పిచ్చి ఉంటుంది, పిచ్చి ఉన్నా కానీ దాన్ని నైతికంగా, ధార్మికంగా సంపాదించాలి అని కొందరు
ఆ ఆ లెవెల్ కి కన్స్ట్రెయింట్ అవుతారనమాట. దానికి కట్టుబడి ఉంటారనమాట. నేను ధార్మికంగా ఉండాలి అని చెప్పి ఉంటారు. ఇంకొందరైతే ఆ పిచ్చి, ఆ మోహం వల్ల ఏమవుతుంది అంటే, నేను ఏమీ పట్టించుకోను. ఇంకొకరికి ఇబ్బంది జరుగుతుందా? నేను ధార్మికంగా సంపాదిస్తున్నానా? నైతికంగా సంపాదిస్తున్నానా? ఇదేమీ నేను పట్టించుకోను. నాకు డబ్బు సంపాదిస్తుంటే చాలు. నేను డబ్బనేది సంపాదిస్తూ, నేను అర్జిస్తూ ఉంటే నాకు చాలు. మిగిలినవి నేను పట్టించుకోను అని అనుకుంటా. మరి అలాంటి లెవెల్‌లో వెళ్ళిపోతున్నామంటే దాన్ని పిచ్చితనమే అనాలా కాదా? యెస్ ఆర్ నో? యెస్. అంటే మన వాల్యూస్, మనకుండాల్సిన వాల్యూస్ అన్నీ గూడా పక్కన పెట్టి, ఒక దాని కోసం విపరీతంగా పాకులాడుతూ ఉంటే దాన్ని మ్యాడ్‌నెస్ అని చెప్పి ఇక్కడ శ్రీల ప్రభుపాద చెప్తున్నారనమాట. ఇంకొందరికైతే ఫేమస్ అవ్వాలని చాలా చాలా పిచ్చిగా ఉంటుందనమాట. నన్నెప్పుడు అందరూ గుర్తిస్తూ ఉండాలి. నా పేరు ప్రతిష్టలు ఎప్పుడు మారుమోగుతూ ఉండాలి. దానికోసం ఏం చేస్తారంటే, వాళ్ళు చేసిన తప్పులు ఏమన్నా చేసినా గూడా వాటిని కప్పిపుచ్చుకుంటూ వాళ్ళెప్పుడూ గొప్ప అనే ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు మీడియాలో. సో, ఇలాంటి వాళ్ళని గూడా మనం చూస్తామా లేదా? యెస్. యెస్. చూస్తాం మాతాజీ. కరెక్ట్. ఇంకొందరైతే వాళ్ళకి అందం పిచ్చుంటుందనమాట. బ్యూటీ పైన చాలా ఎక్కువ కాన్షియస్‌నెస్ ఉంటుందనమాట. మేమెప్పుడు కరెక్ట్ ఫిగర్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు యవ్వనంగా కనిపిస్తూ ఉండాలి. సో, మేమెప్పుడు బ్యూటిఫుల్‌గా ఉండాలి అని చెప్పి వాళ్ళు దాని కోసం కూడా చాలా చాలా కష్టపడుతూ ఉంటారనమాట. సో, ఇవన్నీ ఏమంటారంటే డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ మ్యాడ్‌నెస్ ఉంటుంది. సో, మనకి కృష్ణ చైతన్యం ఏం చేస్తుంది అంటే, ఈ క్రేజీనెస్ ఏదైతే ఉందో, ఈ పిచ్చితనం, ఈ వెర్రితనం ఏదైతే ఉందో, దీని నుండి మనల్ని బయటికి తీసి, మనల్ని మన ప్యూర్ కాన్షియస్‌నెస్‌లో నిలబెడుతుందనమాట. మనల్ని ఆ పరిశుద్ధమైన ఆధ్యాత్మిక చేతన ఏదైతే ఉంటుందో, దాంట్లో మనల్ని ఈ కృష్ణ చైతన్యం అన్నది తీసుకెళ్ళి నిలబెడుతుంది. ఈ మెటీరియల్ డిసీజ్ ఏదైతే మనం ఈ డిఫరెంట్ క్రేజీనెస్ అనేది డిస్కస్ చేసామో, దాని నుండి మనల్ని బయటికి తీసి, మనల్ని ఆ హైయెస్ట్ స్టేజ్ మరి ఎలివేటెడ్ కాన్షియస్‌నెస్ అన్నమాట. అట్లాంటి చింతనలో మనల్ని నిలబెడుతుంది కృష్ణ చైతన్యం. సో, ఒకసారి ఒక బెంగాలీ వైష్ణవ పోయెట్ ఏమంటారంటే, కొందరిని మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే వాళ్ళకి దెయ్యం పట్టింది అంటాం. హాంటెడ్ బై గోస్ట్ అంటారనమాట. సో, ఎవరికైనా దెయ్యం పట్టిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారు? చాలా చాలా పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పనులనేవి చేస్తూ ఉంటారు. అవునా కాదా? వాళ్ళు కంట్రోల్డ్‌గా ఉంటారా? వాళ్ళు సెన్సెస్‌లో ఉంటారా అండి? లేదు మాతాజీ. లేదు. వాళ్ళు కంట్రోల్ లో ఉండదు. కంట్రోల్‌లో ఉండరు. వాళ్ళు చాలా అంటే విపరీతంగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. మన బిహేవియర్‌కి చాలా విరుద్ధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళ బిహేవియర్‌ని మనం ఎలా డీల్ చేస్తామంటే, ఓకే. వాడికేదో దెయ్యం పట్టింది, ఆమెకేదో దెయ్యం పట్టిందిలే, అదంతా పట్టించుకోవద్దు. అదంతా వాళ్ళు చేసేదంతా ఒక నాన్‌సెన్స్. మనం దానికి పట్టించుకోవక్కర్లేదు అని చెప్పి మనం వాళ్ళని అలా ట్రీట్ చేస్తాము. అలానే ఎంత గొప్ప ఫిలాసఫర్ అయినా, అంటే ఎంత గొప్ప వేదాంతం తెలిసిన ఆయనైనా, ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా, సైంటిస్ట్ అయినా కానీ, వాళ్ళకి మాయ అనే ఒక దెయ్యం అనేది పట్టింది అంటే, వాళ్ళు ఏం మాట్లాడినా కానీ, అది కూడా నాన్‌సెన్స్ అవుతుందనమాట. సో, మాయతో మనం పట్టబడ్డాం. ఎలా అయితే ఒక దెయ్యంతో పీడింపబడుతున్న ఒక మనిషి ఇష్టమొచ్చినట్లు బిహేవ్ చేస్తారో, అలానే మాయతో కప్పబడి, మాయతో పట్టబడిన ఒక మనిషి కూడా అలానే అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. సో, వాళ్ళు మాట్లాడే మాటలు కూడా నాన్‌సెన్స్ అని చెప్పి శ్రీల ప్రభుపాద చెప్తున్నారనమాట ఇక్కడ. సో, కృష్ణ చైతన్యం ఏం చేస్తుందంటే, ఇట్లాంటి చేతనని, ఇట్లా పట్టబడిన మన చేతనని, మాయతో కవరైన మన చేతనని, ఈ కంటామినేటెడ్ కాన్షియస్‌నెస్, ఈ ఇట్లాంటి భవరోగం నుండి మనల్ని మన ప్యూర్ కాన్షియస్‌నెస్, మన ఒరిజినల్ స్థితిలోకి, మన ఒరిజినల్ చేతనలోకి తీసుకెళ్తుంది అంటారనమాట. అయితే ఇక్కడ ఒరిజినల్ చేతన అంటే మనకున్న న్యాచురల్ స్వభావానికి తీసుకెళ్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో, దీన్నెలా కంపేర్ చేస్తారంటే శ్రీల ప్రభుపాద్, ఇప్పుడు వర్షం పడుతూ ఉందనుకోండి, వర్షం మనకి మేఘాల నుండి వర్షం పడుతూ ఉన్నప్పుడు, ఆ వర్షం నీరనేవి చాలా చాలా శుద్ధంగా ఉంటాయి. చాలా పరిశుభ్రమైన నీరనమాట. ఈవెన్ ఆ నీటిని మనం డైరెక్ట్‌గా పట్టుకొని తాగొచ్చు కూడా అనంటారు. అవునా కాదా? చాలా పరిశుభ్రమైన నీరా కాదా వర్షం నీరు? అవును యెస్. మాతాజీ. కరెక్ట్. అవి చాలా డిస్టిల్డ్ వాటర్ అంటారనమాట. చాలా పరిశుభ్రంగా ఉన్న వాటర్ అంటారనమాట. కానీ ఎప్పుడైతే ఆ మేఘం నుంచి పడే వర్షం అన్నది ఈ మన భూమికి మన నేలకి తాకుతుందో, అక్కడున్న దుమ్ము, ధూళి, మట్టి వాటితో అంతా కలిసిపోయి అది కలుషితం అవుతుందా కాదా? అప్పుడు కింద పడిన నీరు మనం తాగగలమా? ఎందుకంటే అది కలుషితం అయిపోతుంది కాబట్టి. సో, అలానే మనం కూడా ఆ రెయిన్ వాటర్ ఎలా అయితే పడుతున్నప్పుడు ఎంత పరిశుభ్రంగా ఉంటుందో, మనం కూడా ఒక ఆత్మ అన్నమాట. మనం కూడా సచ్చిదానంద. సో, మనకున్న నేచర్, మనకున్న స్వభావం కూడా ఆ వర్షపు నీరులాగే చాలా చాలా
పవిత్రమైంది, పరిశుద్ధమైనది అన్నమాట. కానీ ఎప్పుడైతే ఆ వర్షపు నీరు నేలకి తగిలి కంటామినేట్ అయిందో, అపరిశుభ్రమైందో, అది కలుషితమైందో, మనం కూడా సచ్చిదానంద రూపమైనా కూడా మనం ఈ భౌతిక ప్రపంచంలోకి రాగానే మన చేతన కూడా ఏమవుతుంది అంటే కలుషితం అయిపోతుంది. అర్థమవుతుందా ఎగ్జాంపుల్? రెయిన్ వాటర్ అండ్ మన అర్థమైంది చేతన. మాతాజీ. సో మనం కూడా అంతే కలుషితం అవుతాం అనమాట. సో మనం సచ్చిదానంద అని చెప్పి మనకి భగవద్గీతలో ఎక్కడ చెప్తున్నారంటే కృష్ణ, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మన షష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. సో ఏం చెప్తున్నారు? అంతా జీవభూత మొత్తం కూడా మమైవాంశో, నా అంశలు. ఎవరు చెప్తున్నారు నా అంశలు అని? శ్రీకృష్ణ. కృష్ణ చెప్తున్నారు భగవద్గీతలో. సో అందరం కూడా కృష్ణుడి అంశలమైనప్పుడు మరి మనకి కూడా ఎలాంటి చేతన ఉంటుంది? కృష్ణుడు ఎలాంటి క్వాలిటీలో, కృష్ణుడు ఎలాంటి కాన్షియస్నెస్ లో ఉంటారో మనకి కూడా క్వాలిటీ వైజ్ అదే చేతన ఉంటుందన్నమాట. అంత ప్యూర్ గా ఉంటామన్నమాట. ఇప్పుడు ఒక బంగారు నిధి ఉందనుకోండి, ఆ నిధిలో చాలా చాలా గోల్డ్ ఉంటుంది, చాలా లెక్కలేనంత గోల్డ్ ఉంటుంది అనుకోండి, ఎన్నో కిలోలు, ఎన్నో క్వింటాల్లో గోల్డ్ దొరికింది అనుకుందాం. అంత గోల్డ్ యొక్క క్వాలిటీ అంటే దాని యొక్క క్వాలిటీ అంటే ఏమంటారు? స్వభావము. అందులో ఉన్న ఒక రేణువు, ఒక చిన్న ఇసుకంతా ఒక గోల్డ్ పార్టికల్ తీసుకున్నాం అనుకోండి. సో దీని క్వాలిటీ ఈ రవ్వంత గోల్డ్ పార్టికల్ యొక్క క్వాలిటీ ఒకేలాగా ఉంటుందా, ఉండదా? ఒకేలాగా ఉంటుంది. ఒకేలాగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఆ మొత్తం ఆ గని నుండే మనకి ఆ రవ్వంత పార్టికల్ వచ్చింది కాబట్టి దీని యొక్క గుణము మనకి ఈ పార్టికల్ యొక్క గుణం అన్నది ఒకేలాగా ఉంటుంది. సో అలానే కృష్ణ ఏమంటున్నారు? మీరందరూ నా అంశలు అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. సో మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనక. సో ఎప్పటి నుంచో కూడా మీరందరూ నా అంశలు. కానీ మీరు ఈ భౌతిక ప్రపంచంలో రావడం వల్ల మన షష్టానింద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. మనము మన ఇంద్రియాలు, పంచ ఇంద్రియాలు, 5 ఇంద్రియాలు ప్లస్ మన మనస్సు కలిసి మొత్తం ఈ 6 షష్ఠ ఇంద్రియాని, 6 ఇంద్రియాలతో మీరు ఇక్కడికి రావడం వల్ల మీరు ఈ కండిషన్ అయిపోతున్నారు, ఈ కలుషితం అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పి కృష్ణ చెప్తున్నారు అనమాట. సో మనందరం కూడా అంతే ప్యూర్ స్టేట్ లో ఉండేవాళ్ళం. కానీ ఇక్కడికి రావడం వల్ల మన చేతన అనేది కలుషితమైంది. సో ఆ రెయిన్ వాటర్ కింద పడడం వల్ల కలుషితమైనట్టు మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలోకి రావడం వల్ల మన చేతన అనేది కంటామినేట్ అయిపోయింది, కలుషితం అయిపోయింది, కండిషన్ అయిపోయింది అనమాట. సో కృష్ణ చైతన్యం మనల్ని ఏం చేస్తుంది? ఈ కంటామినేషన్, ఈ కవరింగ్ నుండి మనల్ని బయటికి తీసి, ఈ కవరింగ్ ని తొలగించి మనల్ని మన ఒరిజినల్ స్టేట్ కి తీసుకెళ్తుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ కృష్ణ కాన్షియస్నెస్. మనల్ని అలా చేస్తుంది. అయితే మనం ఎందుకు కండిషన్ అవుతున్నామంటే మనం ఈ భౌతిక జగత్తులోకి రావడం వల్ల మనము ఈ కలుషితం అన్నది జరుగుతుంది మన చేతనికి అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే మనం భౌతిక జగత్తు గురించి మాట్లాడుతున్నామో అప్పుడు మనం ఒక క్వశ్చన్ అడగాలి. అయితే ఎవరి ఎనర్జీ భౌతిక శక్తి? ఇప్పుడు మనందరం కృష్ణ అంశలం అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. సో మనం ఇక్కడికి వచ్చాము. మరి ఇక్కడికి వచ్చాం కదా, ఈ మొత్తం ఈ భౌతిక జగత్తు ఎవరి ఎనర్జీ, ఎవరు దీన్ని కంట్రోల్ చేస్తున్నారు అని చెప్పి మనం క్వశ్చన్ చేసినట్లయితే దాని గురించి శ్రీల ప్రభుపాద చెప్తున్నారు అనమాట. అయితే ఏదైనా కానీ దానంతట అదే ఎప్పుడు వర్క్ చేయదనమాట. ఒకవేళ దానంతట అదే వర్క్ అవుతుంది అని చెప్పి మనం అనుకున్నాము అంటే మనం మూర్ఖులము అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఏ మెషిన్ అయినా తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మెషిన్ తీసుకుందాం. సో వాషింగ్ మెషిన్ లో మనకి చాలా కంట్రోల్స్ ఉంటాయి. అంటే మనం కాటన్ క్లాత్స్ వాష్ చేయాలంటే ఒకలాగా, సింథటిక్స్ వాష్ చేయాలంటే ఒకలాగా, వూలెన్ క్లోత్స్ వాష్ చేయాలంటే ఒకలాగా, లేదు మనం డెలికేట్ లో పెట్టి వాష్ చేయాలంటే ఒకలాగా. సో చాలా కంట్రోల్స్ ఉంటాయి, చాలా మెకానిజం ఉంటుంది. కానీ దానంతట అదే రన్ అయిపోతుందా? మనం ఏమి ఆపరేట్ చేయకుండా దాని వెనక ఒకరు కంట్రోల్ చేసి ఆ ప్రోగ్రామ్ అనేది రాయకుండా దానంతట అదే అన్నది జరిగిపోతుందా? లేదు మాతాజీ. సో అది వర్క్ అవ్వాలి అంటే దాని వెనక ఒక క్రియేటర్ ఉన్నారు, దాని వెనక ఒక కంట్రోలర్ ఉన్నారు. క్రియేటర్ ఎవరైతే వాషింగ్ మెషిన్ కనిపెట్టారో ఆయన అదంతా క్రియేట్ చేసి పెట్టారు. ఇప్పుడు మనం వాషింగ్ మెషిన్ ఆపరేట్ చేసినప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాం, ఇలా వాష్ చేయాలి, ఇలా వాష్ చేయాలని దానికి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటాం. సో ఏ మెషిన్ అనేది తీసుకున్నా కూడా దాని వెనక ఒక కంట్రోలర్ అనేవారు ఉంటారనమాట. ఈవెన్ ఇప్పుడు మన కార్స్ అన్నవి చూసాము, ఆటోమొబైల్స్ కానీ ఏమైనా కార్స్ చూసాము. సో కార్ అన్నది దానంతట అదే నడుచుకుంటూ వెళ్ళిపోతుందా? అదే వెళ్ళిపోతుందా అండి రోడ్ మీద?
లేదు మాతాజీ. లేదు, దానికి ఒక డ్రైవర్ ఉండాలి. ఆ డ్రైవర్ నడిపే దాన్ని బట్టి ఆ కార్ అన్నది వెళ్తూ ఉంటుంది. అయితే మన కొందరు క్వశ్చన్ చేయొచ్చు అనమాట, మరి ఇప్పుడు చాలా పెరిగిపోయింది కదా టెక్నాలజీ, ఇప్పుడు డ్రైవర్లెస్ కార్స్ కూడా వస్తున్నాయి కదా, ఆటోమేటిక్ కార్స్ కూడా వస్తున్నాయి కదా, మరి అవి వాటంతట అవే వెళ్ళిపోతున్నాయి కదా అని చెప్పి కొందరు క్వశ్చన్ చేయొచ్చు. సో దానికి ఏమంటున్నారంటే శ్రీల ప్రభుపాద్, మేబీ డ్రైవర్లెస్ కార్స్ అయితే వచ్చుండొచ్చు, కానీ డ్రైవర్ లేకుండా కూడా నడిచేలాగా ప్రోగ్రామ్ చేసిన యాక్చువల్ డ్రైవర్ ఒకరు ఉంటారు కదా, ఒక హ్యూమన్ బ్రెయిన్ అనేది ఉంటుందా లేదా దాని వెనక అలా నడిచేలాగా దాన్ని డిజైన్ చేయడానికి ఒకరు ఉంటారా ఉండరా? ఉంటారు మాతాజీ. అలా తయారు చేస్తేనే కదా అది నడిచేది. కరెక్ట్. ఎవరైనా అలా తయారు చేసి డ్రైవర్ అన్నది లేకుండా మనం జస్ట్ మన ప్రోగ్రామ్ ని బట్టి అది వెళ్ళేలాగా ఒకరు డిజైన్ చేశారు, ఒకరు దాన్ని అలా కంట్రోల్ చేశారు కాబట్టి అది నడుస్తూ ఉంటుంది. సో అలానే మనం ఏది చూసుకున్నా భౌతిక ప్రపంచంలో ప్రతి దానికి దాని వెనక ఒక కంట్రోలర్ అనేవారు ఉంటారనమాట. మరి ఈ భౌతిక ప్రపంచం మొత్తానికి, ఈ జగత్తు, ఈ బ్రహ్మాండాలు మొత్తానికి కూడా వెనక ఒక కంట్రోలర్ ఉండాలా లేదా? మరి ఇంత పర్ఫెక్ట్ గా ఇక్కడ సృష్టి అన్నది జరుగుతూ ఉంటుంది కదా, మరి దీని వెనక కంట్రోలర్ ఉంటారా ఉండరా? ఉంటారు మాతాజీ. ఎవరైతే దీని వెనక కంట్రోలర్ ఉండరు, దానంతటా అదే జరిగిపోతుంది అనుకుంటారో అలాంటి వాళ్ళని మనం మూర్ఖులుగా పరిగణించాలి. సో కృష్ణ ఏమంటున్నారంటే ఈ భౌతిక జగత్తు మొత్తానికి కూడా నేనే కంట్రోలర్ అని చెప్పి చెప్తున్నారు. ఎక్కడ చెప్తున్నారు మనకి? మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. సో ఏమంటున్నారు కృష్ణ ఇక్కడ? మయాధ్యక్షేణ ప్రకృతి, నా అధ్యక్షంలో ఈ ప్రకృతి అన్నది నడపబడుతుంది. సో సూయతే సచరాచరం, చర అచర. చర అంటే కదలిక ఉన్నవి, మూవింగ్ ఆబ్జెక్ట్స్, అండ్ అచర అంటే కదలిక లేనివి. ప్రతి దాన్ని కూడా, ప్రతిదీ భౌతిక జగత్తులో ఉన్న ప్రతిదీ, చర అయినా అచర అయినా, కదలిక ఉన్నది అయినా కదలిక లేనిది అయినా, ప్రతి దాన్ని కూడా ఎవరు కంట్రోల్ చేస్తున్నారని చెప్తున్నారు కృష్ణ? కృష్ణనే. కృష్ణాన్ని నేనే కంట్రోల్ చేస్తున్నాను అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో కదలిక ఉన్నవి అంటే మనం ఏం తీసుకోవచ్చు? జంతువులు కానీ, ఇన్సెక్ట్స్ కానీ, హ్యూమన్ బీయింగ్స్ కానీ, ఇవన్నీ కూడా కదలిక ఉన్నవి. కదలిక లేనివి అంటే మనం మొక్కలు కానీ, చెట్లు కానీ, పర్వతాలు. కరెక్ట్. సో ఇవన్నీ. సో ప్రతి దాన్ని కూడా వెనక ఉండి ఎవరు నడిపిస్తున్నారు అంటే కృష్ణనే. యాక్చువల్ గా భౌతిక జగత్తు ఈ మొత్తాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. భౌతిక జగత్తు ఎవరి ఎనర్జీ అంటే కృష్ణకున్న చాలా చాలా వివిధ రకాల ఎనర్జీస్ లో ఒక ఎనర్జీ ఏంటి అంటే ఈ భౌతిక జగత్తుని నడిపిస్తూ ఉంటుంది అనమాట. సో ప్రతి దానికి మూలం ఎవరు అంటే, ప్రతి దాన్ని కంట్రోల్ చేస్తుంది ఎవరు అంటే కృష్ణ అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో బిహైండ్ ఎవ్రీథింగ్, మనం ఏది చూస్తున్నా, ఏది జరుగుతున్నా భౌతిక జగత్తులో దాని వెనకాల ఒక కంట్రోలర్ ఉన్నారు. సో ఆ కంట్రోలర్ సుప్రీం కంట్రోలర్. ఎవరా కంట్రోలర్? ఎవరా సుప్రీం కంట్రోలర్? శ్రీకృష్ణ. ఓకే. అయితే మనం మన మోడ్రన్ సివిలైజేషన్ లో మన ఈ సాంకేతికత ఇవన్నీ పెరిగిపోయాక అందరూ ఏమనుకుంటారంటే దీనంతటికీ వెనకాల ఒక సుప్రీం కంట్రోలర్ ఉన్నారు అని చెప్పి అర్థం చేసుకోలేకపోతున్నారు అనమాట. సో ఇది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. అజ్ఞానం వల్ల దీనంతటికీ వెనక ఒక కర్త ఉన్నారు, ఆయన నడిపిస్తున్నారు అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. సో మన సొసైటీ ఇస్కాన్, ఈ కృష్ణ చైతన్య సంఘం ఏం చేస్తుంది అంటే అందరినీ కూడా ఎన్లైటన్ చేస్తుంది అనమాట. వాళ్ళకి జ్ఞాన వర్ధనం అనేది కల్పిస్తూ ఉంటుంది. మనందరము ఈ త్రిగుణాల ప్రభావంలో ఉండడం వల్ల, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ త్రిగుణాల్లో ఉండడం వల్ల మనము ఈ మాయలో ఉన్నాము, ఈ పిచ్చిలో ఉన్నాము. ఏంటంటే అన్ని దానంతట అవే జరిగిపోతున్నాయి, దీని వెనక ఎవరు కంట్రోలర్ లేరు అని చెప్పి మనం ఒక భ్రమలో ఉన్నాము. సో మనల్ని ఈ కృష్ణ చైతన్య సంఘం, ఈ కృష్ణ భావనామృత సంఘం ఏం చేస్తుంది అంటే మనల్ని ఆ స్టేట్ నుండి తీసేసి, ఆ మాయ నుండి తీసేసి మనల్ని మన ఒరిజినల్ స్టేట్ కి తీసుకెళ్తుంది. మనకి ఈ జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని అలా తీసుకెళ్తుంది అన్నమాట. అయితే మనం చూసినట్లయితే మనకి చాలా చాలా యూనివర్సిటీస్ ఉంటాయన్నమాట. ఎంతో గొప్ప గొప్ప యూనివర్సిటీస్ ఉంటాయి. వాళ్ళు చాలా చాలా రీసెర్చెస్ అనేవి చేస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు మన హ్యూమన్ ఎనాటమీ, మన బాడీ వర్కింగ్ అనేది తీసుకున్నా కూడా మనకి చాలా శాఖలు ఉంటాయన్నమాట. కొందరైతే మన హార్ట్ గురించి స్పెషలైజేషన్, మన హార్ట్ ఎలా వర్క్ అవుతుంది, హార్ట్ ని ఎలా ఏ విధాలుగా దాన్ని మనం ఒకవేళ చెడిపోయినా కానీ దాన్ని ఎలాగ మనం బాగు చేయొచ్చు, దాన్ని ఎలా మనం తిరిగి మళ్ళీ మనం కరెక్ట్ స్టేజ్ కి తీసుకురావచ్చు అని చెప్పి దానికి రిలేటెడ్ ఒక శాఖ ఉంటుంది.
అలానే మన లంగ్స్ గురించి, మన ఊపిరితిత్తుల గురించి స్టడీ చేసే ఒక శాఖ ఉంటుంది. అలానే మన లివర్ గురించి స్టడీ చేసే శాఖ, కిడ్నీస్ గురించి స్టడీ చేసే ఒక బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఉంటూ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి ఉంటాయన్నమాట, ప్రతి దాని గురించి స్టడీ చేసేవి. కానీ ఒకసారి శ్రీల ప్రభుపాద్ ఏమంటారంటే, ఒక యూనివర్సిటీకి వెళ్తారు, మాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఆ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రొఫెసర్స్ తో, అక్కడ ఉన్న డిఫరెంట్ స్టూడెంట్స్ తో మాట్లాడుతూ ఆయన ఒక క్వశ్చన్ అడుగుతారనమాట. మీకు ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, డిఫరెంట్ శాఖలు ఉన్నాయి కదా, ఇలా తెలుసుకోవడానికి ఏదన్నా ఒక్క బ్రాంచ్ ఉందా, ఒక్క నాలెడ్జ్ ఉందా ఏంటి అంటే, ఒక మానవ శరీరం చనిపోయినప్పుడు బ్రతికున్నప్పుడు ఉన్న తేడా ఏంటి అని కనుక్కోవడానికి ఏదన్నా శాఖ ఉందా అని చెప్పి అడిగారనమాట. మనకి ఏదన్నా అలాంటి డిపార్ట్మెంట్ ఉందా అండి? మనం చనిపోయిన బాడీకి బ్రతికున్న ఒక హ్యూమన్ బీయింగ్ కి డిఫరెన్స్ ఏంటి కనుక్కునేది ఉన్నదా? లేదు, లేదు. సో ఏమంటారంటే శ్రీల ప్రభుపాద్, మనిషి చనిపోయినప్పుడు ఏదో ఒకటి మనలో నుండి వెళ్ళిపోతుంది. సో అది వెళ్ళిపోతున్నప్పుడు మనం ఎందుకు టెక్నాలజీ అనేది కనుక్కోలేము, సో దట్ ఆ వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ మనం తిరిగి రీప్లేస్ చేసి మళ్ళీ మనం జీవనాన్ని సాగించవచ్చు కదా. ఇప్పుడు మనం చాలా మంది అంటున్నాం, కిడ్నీ చెడిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? కిడ్నీ అనేది ట్రాన్స్ప్లాంట్ చేసి రీప్లేస్ చేస్తారా లేదా? ఇంకొక కిడ్నీతో రీప్లేస్ చేసి కొందరు వాళ్ళ లైఫ్ ని సాగిస్తూ ఉంటారు. సో అలానే శ్రీల ప్రభుపాద్ ఏమంటారంటే, ఓకే మీరు కూడా ఒక బ్రాంచ్ అనేది కనుక్కోవచ్చు కదా, మీరు ఇంత డెవలప్ అయ్యాము, మేము ఇంత ఇన్నోవేషన్స్ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు కదా, మీరు కనుక్కోండి. ఒక బాడీలో నుండి సంథింగ్ ఏదో వెళ్ళిపోవడం వల్లనే అది చనిపోతుంది అంటున్నాం కదా, చనిపోయారు అని చెప్పి అంటున్నాం కదా, దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయండి, తిరిగి తీసుకురండి, సో దట్ మళ్ళీ ఆ బాడీ అనేది కొనసాగించవచ్చు కదా, వాళ్ళ యాక్టివిటీస్ అనేవి కొనసాగించవచ్చు కదా, అలా చేయొచ్చు కదా అని చెప్పి అడుగుతారనమాట. సో ఏమంటారంటే, ఎన్నో ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్నారు శాస్త్రవేత్తలు, కానీ ఎప్పుడైతే ఈ రియల్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారో అప్పుడే వాళ్ళు గ్రేట్. కానీ ఏం చేస్తూ ఉంటారు శాస్త్రవేత్తలు? దీన్ని మాత్రం పక్కన పెట్టేస్తారనమాట. ఏమంటారు? ఇది చాలా చాలా పెద్ద సబ్జెక్ట్లే, దీన్ని కష్టము, లేదంటే దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అంటారనమాట. సో ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ ఇన్నోవేషన్స్ అనేవి ఎలా ఉంటూ ఉంటాయంటే, ఆహార, నిద్ర, భయ, మైథున, వీటి 4టికి రిలేటెడ్ గా మనకి ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తే వీటిలో ఇంకా మనం అభివృద్ధి చెందొచ్చు అన్న దానిపైననే వాళ్ళ ఫోకస్ అనేది ఉంటుందన్నమాట. అవునా కదా? ఏది కనుక్కున్నా గానీ ఈ 4టి చుట్టూనే ఉంటుంది. అవునా కదా? ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ట్రూ. కరెక్ట్. సో మన బాడీకి ఫెసిలిటీస్ ఇవ్వడానికే చూస్తున్నారు కానీ, బాడీ చనిపోయిన బాడీని తిరిగి మళ్ళీ బ్రతికించగలిగిన టెక్నాలజీ ఏదన్నా ఉంటే కనిపెట్టగలుగుతున్నారా? కనిపెట్టలేకపోతున్నారు. సో ఎవ్రీ టైం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ 4టికి మాత్రమే వాళ్ళు ఏం ఏం సాధించినా, ఏమి టెక్నాలజీ అడ్వాన్స్ చేసినా కానీ ఈ ఫెసిలిటీస్ పెంచడానికే ట్రై చేస్తూ ఉంటారనమాట. యాక్చువల్‌గా శాస్త్రాల్లో ఏముంటుందంటే, మనం ఎప్పుడైతే దీనికి సంబంధించి ఆహార, నిద్ర, భయ, మైథున ఈ 4టికి మాత్రమే మనం మన శక్తినంతా ఉపయోగించి వాటిపైన ఫోకస్ తోనే మనం బ్రతుకుతూ ఉంటామో, ఆ టెక్నాలజీని ఏమంటారు అంటే, దట్ ఈస్ యానిమల్ టెక్నాలజీ అంటారనమాట. అది హ్యూమన్స్ కి కావాల్సిన టెక్నాలజీ కాదు, అది యానిమల్స్ కి రిలేటెడ్ గా మనం కనుక్కునే టెక్నాలజీ అని చెప్పి చెప్తున్నారనమాట. యానిమల్స్ ఎప్పుడు ఏ పనిలో ఉంటాయండి? ఆహార, నిద్ర, భయ, మైథునం. సో అవి ఎప్పుడు కూడా వాటికి ఎక్కడ ఆహారం దొరుకుతుందా అని చెప్పి అవి తిరుగుతూ ఉంటాయి. అండ్ వాటికి భయం వేసినప్పుడు అవి గోర్ల ద్వారానో, పళ్ళ ద్వారానో, సో ఎలా అటాక్ చేసి మనల్ని మనం రక్షించుకోవాలా అని చెప్పి యానిమల్స్ అనేవి ట్రై చేస్తూ ఉంటాయి. అండ్ ఎప్పుడు అవి నిద్రపోయే ప్లేస్ గురించి చూస్తూ ఉంటాయి. అండ్ మైథున పిల్లల్ని కానీ ప్రక్రియ పైనే ఉంటాయి. ఈ 4 పనుల్లోనే ఉంటాయా కదా యానిమల్స్? ఆ 4 పనులనే ఉంటాయి మాతాజీ. కరెక్ట్. సో యానిమల్స్ అనేవి ఎప్పుడు ఈ ఆహార, నిద్ర, భయ, మైథున వీటిపైననే ఫోకస్ చేస్తూ ఉంటాయి. మరి మానవ జన్మ పొందిన మనం కూడా అదే పని చేస్తున్నాము అంటే, మనకి యానిమల్స్ కి డిఫరెన్స్ ఉందా అండి? లేదు. ఉన్నట్లా? లేనట్లే కదా. శ్రీల ప్రభుపాద్ అదే చెప్తున్నారనమాట. సో మనకి చాలా అడ్వాన్స్డ్ కాన్షియస్నెస్ ఇచ్చారు, మనకి చాలా చాలా గొప్ప ఫెసిలిటీస్ ఇచ్చారు. ఇంత ఫెసిలిటీస్ ఇచ్చి, ఇంత అడ్వాన్స్డ్ కాన్షియస్నెస్, మనకి ఇంత చేతన వచ్చింది, మనకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఆ విచక్షణ అనేది మనకు ఉంటుంది. అలాంటి చేతన ఇచ్చినప్పుడు కేవలం మన చేతనని, మన శక్తిని మొత్తం కూడా ఆ ఆహార, నిద్ర, భయం, మైథునం దానికి రిలేటెడ్ ఫెసిలిటీస్ ని పెంచుకోవడానికి వాడుకుంటున్నాము అంటే, మనకి ఒక జంతువుకి తేడా లేదు అని చెప్పి చెప్తున్నారనమాట. మనకి ఇంకా అంతకు మించి పైన ఉన్న జ్ఞానాన్ని పొందడానికి మాత్రమే ఈ చేతన అన్నది మనకి అంత డెవలప్ అయ్యి వచ్చిందనమాట. సో మనం దాన్ని పక్కన పెట్టేసి ఇందులోనే నిమగ్నం అయ్యాము అంటే అది చాలా తప్పు. మనం మన లైఫ్ ని సద్వినియోగం చేసుకోకుండా ఉంటున్నాం అని చెప్పి చెప్తున్నారనమాట. సో మనం ఏం చేయాలి అంటే, మనం ఎక్స్‌ప్లోర్ చేయాలి, మనం కనుక్కోవాలన్నమాట.
ఒక మనిషి చనిపోయాడు అంటున్నాము. చనిపోయిన మనిషికి, బ్రతుకున్న మనిషికి డిఫరెన్స్ ఏంటి? అన్ని అవయవాలు కనిపిస్తూనే ఉన్నాయి కదా! మన కళ్ళ ముందే ఉన్నాడు ఆయన. మరి అప్పటి వరకు బ్రతికున్న మనిషిని ఒక్కసారిగా ఆయన యాక్టివిటీస్ అన్నవి ఆపేస్తే మనం ఎందుకు చనిపోయాడు అంటున్నాము? ఏంటి అసలేంటి తేడా? ఈయనకి, ఒక లివింగ్ బీయింగ్‌కి, ఒక చనిపోయిన శరీరానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని చెప్పి మనం ఎక్స్‌ప్లోర్ చేయాలి. మనం కనుక్కోవాలి. ఆ క్వెషన్స్ అనేవి మనం వేయాలి. సో, ఈ నాలెడ్జ్‌ని ఎప్పుడిచ్చారంటే కృష్ణ మనకి అర్జునకి ఇచ్చారనమాట. ఎలా? భగవద్గీత రూపంలో కృష్ణ అర్జునకి ఈ నాలెడ్జ్ ఇచ్చారనమాట. అర్జునకి మాత్రమే కాదు, అర్జున ద్వారా మనందరికీ, మానవాళికి మొత్తానికి కూడా ఈ జ్ఞానాన్ని ఇచ్చారనమాట. సో, మోడర్న్ సైంటిస్ట్‌లు ఎన్నో కనుక్కుంటున్నారు. కానీ రియల్ నాలెడ్జ్ ఏదైతే మనల్ని యానిమల్స్ నుండి బయటికి తీసుకొచ్చి మన చేతనని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకొని మన లైఫ్ పర్పస్‌కి తీసుకొస్తుందో, ఆ నాలెడ్జ్ అనేది భౌతికంగా మనం ఎన్ని చేసినా కూడా మనకది దొరకదనమాట. సో, కృష్ణ ఆ నాలెడ్జ్‌ని అర్జునకి ఇస్తున్నారు భగవద్గీత ద్వారా. అర్జున పోనీ మనలాగా నార్మల్‌గా ఉంటారా అంటే, అర్జున ఈస్ వెరీ, వెరీ ఇంటెలిజెంట్ అంటారనమాట. చాలా, చాలా శక్తి ఉంటుంది ఆయనకి. చాలా, చాలా పవర్‌ఫుల్. యాక్చువల్‌గా ఇప్పుడు మనం చంద్రలోకానికి కానీ అలా వెళ్ళడానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా సైంటిస్ట్‌లు అలా వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్లి అక్కడ ఏముంది? అక్కడ మానవాళికి ఏమన్నా ఆహ్, మన మానవాళి కొనసాగించడానికి అక్కడ ఫేవరబుల్‌గా ఉందా? లేదా? అక్కడ వాతావరణం అన్నది చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. దానికోసం ఏం చేస్తూ ఉంటారు? స్పేస్ షిప్స్‌లో వెళ్తూ ఉంటారు పైకి. కానీ అర్జున ఏం చేశారంటే, తన ఏదైతే శరీరం ఉందో, ఇప్పుడు మన శరీరంలో మనం చంద్రుని పైకి వెళ్ళగలమా? లేదు మాతాజీ. సో, మనం ఒక స్పేస్ షిప్‌లో మనం ఒక కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ మెకానిజం అన్నది తీసుకొని, దాని ద్వారా మాత్రమే మనం వెళ్ళగలము. కానీ అర్జున ఏం చేశారంటే, తన శరీరంలోనే తను ఏదైతే శరీరంలో ఉన్నారో, ఆ శరీరంతోనే ఇంద్రలోకానికి వెళ్ళొచ్చారనమాట. సో, ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుని పక్కన కూర్చొని వచ్చారనమాట. అలానే కౌరవాస్ 100 మందిని కూడా ఆయన ఒక్క చేత్తో మొత్తం అందరిని ఎదుర్కొన్నారనమాట. కురుక్షేత్ర యుద్ధం ముందు జరిగిందిది. అలానే అర్జునాని ఏమంటారంటే గుడాకేశ అంటారనమాట. సో, తన నిద్రని కూడా ఆయన కంట్రోల్ చేసుకోగలరు. అర్జునాని ఇంకేమంటారు? సవ్యసాచి అంటారనమాట. చాలా చాలా నైపుణ్యంతో బాణాలు వేయగలరు. అండ్ 2 చేతులతో కూడా బాణాలు వేయగలరు. అండ్ చీకటిలో కూడా ఆయన బాణాలు వేయడం అన్నది ఆయన నేర్చుకున్నారు. సో, ఇంత ఇంటెలిజెంట్ మనం అర్జున లెవెల్‌లో ఇంటెలిజెంటా అండి? అర్జునకున్నంత శక్తులు మనకున్నాయా? పవర్ ఉందా మనకి? లేదు మాతాజీ. లేదు. 1% కూడా లేదు మాతాజీ. ఏంటి మాతాజీ? 1% కూడా లేదు మాతాజీ. రైట్. సో, అర్జున చాలా చాలా తెలివిగలవారు. చాలా చాలా పవర్‌ఫుల్ యోధుడనమాట ఆయన. సో, అలాంటి యోధుడికే లైఫ్‌లో కన్‌ఫ్యూజన్ వచ్చినప్పుడు ఏం కావాల్సొచ్చింది? భగవద్గీత జ్ఞానం అన్నది కావాల్సొచ్చింది. ఆధ్యాత్మిక జ్ఞానం అన్నది కావాల్సొచ్చింది. సో, మనం ఎంత తెలివిగల వాళ్ళమైనా, ఎంత పవర్‌ఫుల్ అయినా కానీ, మన నాలెడ్జ్ అనేది చాలా లిమిటెడ్ అనమాట. మన జ్ఞానం చాలా కొంత జ్ఞానం మనకే ఉంటుందనమాట. సో, అర్జునకి ఎలాంటి జ్ఞానం ఇచ్చారు అంటే కృష్ణ, మనకున్న జ్ఞానం నుండి అతీతంగా ఉన్న ఈ స్పిరిచ్యువల్ నాలెడ్జ్ అనేది మనకి కృష్ణ అర్జునకి ఇచ్చారనమాట. భగవద్గీత రూపంలో ఇచ్చారు. సో, యాక్చువల్‌గా ఈ టాపిక్స్ అన్నిటిని, ఈ భగవద్గీత రిలేటెడ్ టాపిక్స్, ఈ జ్ఞానం ఏదైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉందో, అన్నిటిని ఏమంటారంటే అధోక్షజ అని అంటారు. కృష్ణకి ఇంకొక పేరేంటి? అధోక్షజ అని చెప్పి మనం కృష్ణకు ఒక పేరు ఉంటుందన్నమాట. సో, అధోక్షజ అంటే ఏంటంటే మన ఇంద్రియాలకి అందనిది అంటారనమాట. మన ఇంద్రియాలతో మనం గ్రహించలేమనమాట. సో, ఇంద్రియాలకి ఏదైతే అతీతంగా మనకి అందనిది ఉంటుందో, ఆ జ్ఞానాన్ని మనం అధోక్షజ, ఆ సబ్జెక్ట్ మ్యాటర్స్‌ని మనం అధోక్షజ అంటాం. మనం మన ఇంద్రియాలతో కృష్ణాని తెలుసుకోవచ్చా అండి? లేదు మాతాజీ. లేదు. ఎందుకంటే మన ఇంద్రియాలకి అతీతంగా ఉంటారు కృష్ణ. సచ్చిదానంద కదా! సో, మన ఇంద్రియాలన్నీ భౌతికం కాబట్టి, మన ఇంద్రియాలకి దొరకడు కాబట్టి కృష్ణ ఆయన్ని అధోక్షజ అంటారనమాట. సో, మనకి ఎన్నో పవర్‌ఫుల్ మైక్రోస్కోప్స్ ఉండొచ్చు. ఎంతో టెక్నాలజీ ఉండొచ్చు. సో, మేబీ మన కళ్ళకి కనిపించనివి గూడా మనం టెక్నాలజీ యూజ్ చేసుకొని మనం చూడొచ్చు. కానీ మనకి మైక్రోస్కోప్ ఏదన్నా ఉందా అండి? లేదంటే అలాంటి ఏదన్నా పరికరం ఉందా? మనం ఆత్మని చూడగలిగేంతటి పరికరం ఏదన్నా ఉందా మనకి? లేదు మాతాజీ. లేదు లేదు. మాతాజీ. లేదు. మనం ఆత్మని ఎంత చూసేది. అడ్వాన్స్ అయినా కానీ, మనల్ని ఆత్మని చూపించేంత పరికరం అనేది మనకుండదనమాట. ఎందుకుండదు అంటే, మనం ఏది చూసినా గానీ, దేని ద్వారా చూసినా గానీ, అవన్నీ కూడా భౌతికమే. ఎంత పవర్‌ఫుల్ మైక్రోస్కోప్ అయినా గానీ, ఎలాంటి టెక్నాలజీ అయినా కానీ, అవన్నీ కూడా భౌతిక స్థరంలోకి వస్తాయి. కానీ ఆత్మ ఏంటి? సచ్చిదానంద, ఆధ్యాత్మిక స్థరంలో ఉంటుంది. సో, భౌతికంతో మనం ఆధ్యాత్మికాన్ని చూడగలమా? చూడలేం మాతాజీ. చూడలేము. చూడలేం మాతాజీ. చూడలేము.
చూడలేము అంటే దాని అర్థం అక్కడ సోల్ లేదనా? సోల్ ఉంటుంది. కానీ సో మన చూసే power మనకి లేదు. సైంటిస్టులు కానీ చూసే పవర్ మనకు ఉండదన్నమాట. సో ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా కానీ ఆయన కూడా ఈ మటీరియల్ స్థలంలోనే ఈ భౌతిక పరంగానే ఆయన చూడడం అన్నది ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మికమైన సబ్జెక్ట్స్ అన్నవి వాళ్ళకి అర్థం కావన్నమాట. అర్థమవుతుందా నేను చెప్పేది? ఏం చెప్తున్నానో కన్వే అవుతుందా మీకు? సో మనం అర్థమవుతుంది ఎంత మాతాజీ. మటీరియల్ గా చూసినా కానీ మనకి ఆధ్యాత్మికంగా ఉన్నది మనకి కనిపించదు అనమాట. అది అలాంటి నాలెడ్జ్ ని కృష్ణ మనకి భగవద్గీత రూపంలో ఇస్తున్నారు. సో మనం ఎంత మటీరియల్ గా అడ్వాన్స్ అయినా కొన్నిటిని మాత్రం మనం చేరుకోలేము. మనం ఎప్పుడైతే కృష్ణ ఇన్స్ట్రక్షన్స్ అనేవి వింటామో అప్పుడు మనకి రియల్ నాలెడ్జ్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఈ భగవద్గీత ద్వారా మనం ఏం తెలుసుకుంటాము అంటే ఇంకొక పాయింట్, మనకి ఈ శరీరంలో ఒక ప్రొప్రైటర్ ఉన్నారు అని చెప్పి తెలుసుకుంటాం. అలానే ప్రతి ఒక్కరి శరీరంలో, మీ శరీరంలో కూడా ఒక ప్రొప్రైటర్, ప్రతి ఒక్కరి శరీరంలో కూడా ఒక ప్రొప్రైటర్ ఉంటారన్నమాట. ప్రొప్రైటర్ అంటే ఏమంటారు తెలుగులో? ప్రొప్రైటర్ అంటే ఒక ఓనర్. ఓనర్ ఉన్నారు. ప్రతి శరీరానికి ఒక ఓనర్ ఉంటారు. ఇప్పుడు నేను నా చెయ్యిని చూపిస్తున్నాను అనుకోండి, దీన్ని ఏమని చెప్తాను? మై హ్యాండ్, ఇది నా చెయ్యి అని చెప్తాను. అవునా కదా? అవును మాతాజీ. మై హ్యాండ్ అంటాను. ఇప్పుడు నా మొహాన్ని చూపిస్తూ ఇది మై ఫేస్ అని చెప్తాను. మై ఐస్, మై నోస్, మై ఇయర్స్, ఇట్లా నా చేతులు, నా కాళ్ళు, నా ముఖము, నా కళ్ళు, నా చెవులు అని చెప్తున్నాను. అంతేకాని ఐ హ్యాండ్ అంటే ఇది నా చెయ్యి అని చెప్తున్నాను, కానీ నేను ఈ చెయ్యి అని చెప్పి చెప్తున్నానా? నేను ఈ చెయ్యి అని చెప్పగలమా? ఐ హ్యాండ్ అంటే చెప్పలేము. ఈ చెయ్యే నేను అని చెప్పగలమా? అలానే ఈ ముఖమే నేను అని చెప్పి చెప్పగలమా? చెప్పలేము. చెప్పలేము. ఇది నాది అని చెప్తున్నాం కానీ ఇది నేను అని చెప్పి మనం చెప్పలేకపోతున్నాం. అంటే ఇది నాది అంటున్నాం. ఇక్కడ నాది అంటే నేను అనేవారు ఎవరో ఉన్నారనే కదా అర్థం. కరెక్ట్. సో నేను అనేవారు ఒకరు ఉన్నారు కాబట్టే ఇది నాది, ఇది నాది, ఇది నాది అని చెప్పి మనం చెప్తూ ఉన్నాము. సో మనం మెటీరియల్ గా, భౌతికంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడినా కూడా ఆ నేను అనే ఎవరు అన్నది మనం కనుక్కోలేమన్నమాట. సో ఎన్ని యూనివర్సిటీస్ అయినా కానీ, ఎంతమంది సైంటిస్టులు ఉన్నా కానీ ఆ నాలెడ్జ్ ని పక్కన పెట్టేస్తారనమాట. ఎవరా నేను, అసలు ప్రతి దానికి ఇది నాది, ఇది నాది, ఇది నాది అని చెప్తున్నాను, అసలు ఎవరా నేను అన్నది కనుక్కోవడం అనేది పక్కన పెట్టేస్తాయన్నమాట. అది అవసరం లేదు, దాని గురించి పెద్ద వర్రీ అవ్వద్దులే, మీకు ఇవన్నీ ఇస్తున్నాం కదా, ఈ ఫెసిలిటీస్, ఇన్నోవేషన్స్ అన్ని ఇస్తున్నాం, మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి దానిపైననే మన ఫోకస్ ఉంటుంది, కానీ ఎవరా నేను అన్నది కనుక్కోలేమన్నమాట. అయితే శ్రీల ప్రభుపాద ఏమంటారు అంటే, మేబీ మనం ఎన్ని ఇన్నోవేషన్స్ చేసినా మనం హార్స్లెస్ క్యారేజ్ కనుక్కోవచ్చు, వింగ్లెస్ బర్డ్ కనుక్కోవచ్చు అంటారనమాట. హార్స్లెస్ క్యారేజ్ అంటే ఇప్పుడు మనం పూర్వకాలంలో ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి వెళ్ళాలంటే మనం ఎలా వెళ్ళే వాళ్ళమండి? గుర్రపు బండిలో వెళ్ళే వాళ్ళమా కాదా? వెళ్ళేవారా కాదా? మేబీ వెళ్ళే వాళ్ళమా అంటే మనకి తెలియదు. ఇంతకు ముందు కాలంలో ఎలా వెళ్ళేవారు? వాళ్ళు వెళ్ళారు మాతాజీ. గుర్రపు బండిలో వెళ్ళేవారు. సో అక్కడ మనకి గుర్రాలు ఉంటాయి. క్యారేజ్ అంటే వెనక ఏదైతే మనం కూర్చునే ప్లేస్ ఉంటుందో అదంతా క్యారేజ్ అంటారు. సో ఇప్పుడు మనం ఎంత అడ్వాన్స్ అయ్యాము అంటే మేబీ గుర్రాలు లేని క్యారేజ్ మనకు ఉన్నట్లు, అంటే మనం వెళ్ళిపోవచ్చు వితౌట్ ద హెల్ప్ ఆఫ్ హార్సెస్. మనం గుర్రపు బండి కాకుండా మనం కార్స్ కానీ, లేకపోతే మనం బస్సెస్ కానీ, మన బైక్స్ కానీ, వీటితో మనం వెళ్ళిపోతున్నాము. అయితే వీటి వల్ల ఏమవుతుంది? గుర్రాలు అయితే లేవు కానీ ఎయిర్ పొల్యూషన్ అయితే తీసుకొస్తున్నాం. ఒకప్పుడు మనం అలా వెళ్తున్నప్పుడు మనకి ఎయిర్ పొల్యూషన్ అనేదే లేదు. అలానే వింగ్లెస్ బర్డ్ అంటున్నారు అనమాట. వింగ్లెస్ బర్డ్ అంటే రాకెట్స్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. బర్డ్ ఎలా వెళ్తుంది? తన వింగ్స్ ని ఇట్లా ఊపుతూ తను ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి ఇలా ఎగురుతూ వెళ్తుంది ఆ పక్షి. సో మనం ఏం చేస్తున్నాము? ఈ గ్రహం నుంచి మనం చంద్రలోకానికి అట్లా చంద్రుని పైకి అలాగా వెళ్ళడానికి ఏం చేస్తున్నాము? మనం రాకెట్స్ ని యూజ్ చేసి వెళ్తూ ఉన్నాం అనమాట. సో మన శాస్త్రవేత్తలు ఏమనుకుంటున్నారంటే, ఇవాళ నేను హార్స్లెస్ క్యారేజ్, గుర్రాలు లేని ఒక బండిని కనుక్కున్నాను, అలానే వింగ్లెస్ బర్డ్, ఒక రెక్కలు లేని ఒక పక్షి, అంటే అది ఎక్కడికైనా ఎగిరిపోగలదు కదా, అలాంటి రాకెట్స్ అనేవి మనం తయారు చేసాము అని చెప్పి వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. కానీ సో శ్రీల ప్రభుపాద ఏమంటారంటే, మీరు ఎన్ని తయారు చేసినా కానీ మీరు సోల్లెస్ బాడీని మాత్రం మీరు క్రియేట్ చేయలేరు, ఒక ఆత్మ లేని ఒక శరీరాన్ని క్రియేట్ చేయలేరు అని చెప్పి చెప్తున్నారు. క్రియేట్ చేయగలమా అండి? ఆత్మ లేకుండా శరీరాన్ని క్రియేట్ చేయగలమా? చేయలేం మాతాజీ. చేయలేము. సో ఏమంటారంటే, ఎప్పుడైతే మీరు ఆత్మ లేకుండా ఒక శరీరాన్ని క్రియేట్ చేయగలుగుతారో అప్పుడే మీకు నిజమైన క్రెడిట్ వస్తుంది యాజ్ ఎ సైంటిస్ట్ అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. సో దానికోసం మనం మేబీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా, ఆత్మ లేకుండా ఒక శరీరాన్ని సృష్టించాలి అని ఎంత ప్రయత్నం చేసినా కానీ ఫైనల్ గా వాళ్ళకి
ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట. ఎందుకంటే అది పాసిబుల్ కాదు. మనం ఏదైతే నడిపిస్తున్నామో, మనం ఈ శరీరం ద్వారా ఏ యాక్టివిటీస్ అయితే చేస్తున్నామో, బ్రెయిన్ తో కానీ మనం ఏవేవైతే ఆలోచనలు చేస్తున్నామో, వీటన్నిటి వెనక ఆత్మ ఉంది కాబట్టే ఇదంతా చేస్తూ ఉన్నాం. వన్స్ ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోయిందో ఇది జస్ట్ డెడ్ మ్యాటర్, అవునా కదా? ఇది దేనికి పనికిరాని ఒక డెడ్ లంప్ ఆఫ్ మ్యాటర్ Dead body. అయిపోతుంది, డెడ్ బాడీ. కరెక్ట్. ఇంకా దానివల్ల మనకి ఏది ప్రయోజనం లేదు. ఇన్ఫాక్ట్ అది డీకంపోజ్ అయిపోతుంది. మనం ఒకరు ప్రాణం వదిలేసాక ఆ బాడీ కూడా మనం మన దగ్గర ఎక్కువ పెట్టుకోలేమన్నమాట. సో అలాంటి మ్యాటర్ ని నడిపించడానికి వెనక ఎవరున్నారు అంటే ఆ స్పిరిచువల్ స్పార్క్, ఆత్మ ఉంది కాబట్టే ఇది నడుస్తూ ఉంటుంది. ఈ నాలెడ్జ్ అనేది భౌతికంగా మనం ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి, ఎన్ని పరిశోధనలు చేసి, ఎన్ని కనుక్కున్నా కానీ అది మనం రీచ్ అవ్వలేము. ఎందుకంటే భౌతికంగా ఏది చేసినా మన ఇంద్రియాల ద్వారానే చేస్తాము. ఇంద్రియాలకు అతీతంగా ఉంటుంది ఈ జ్ఞానము అని చెప్పి శ్రీల ప్రభుపాద కృష్ణ చెప్తున్నారు. అండ్ శ్రీల ప్రభుపాద ఇది మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో వీటన్నిటికీ ఏంటంటే ఇలాంటి కాస్మిక్, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ మొత్తం జగత్తుకి, ఈ ప్రపంచానికి మొత్తానికి కూడా వెనక ఒక కంట్రోలర్ ఉన్నారు, కృష్ణ ఉన్నారు. ఏది కూడా దానంతటా అదే జరగడం లేదు అని చెప్పి చెప్తున్నారు. అయితే సైంటిస్ట్ ఈ మొత్తానికి ఎవరు నడిపిస్తున్నారు అని చెప్పి ప్రయత్నం చేస్తూ వాళ్ళు అల్టిమేట్ కాజ్ అనేది కనుక్కోవడానికి ఎంత ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు కనుక్కోలేకపోతున్నారు. వాళ్ళు చాలా చాలా సిద్ధాంతాలు అనేవి తీసుకొని రావచ్చు, చాలా థీరీస్ ప్రపోజ్ చేస్తూ ఉంటారు, కానీ దీని గురించి తెలుసుకోవడం అనేది వాళ్ళకి చాలా కష్టతరమైన విషయం అనమాట. బట్ యాక్చువల్ గా దీని గురించి తెలుసుకోవడం అనేది చాలా ఈజీ అనమాట. ఎలా ఈజీ అని చెప్పి మనకి కృష్ణ చెప్తున్నారు అంటే, ఇందాక డిస్కస్ చేశాం కదా, మయాధ్యక్షేణ ప్రకృతి. సో మనం ఎప్పుడైతే భగవద్గీత, కృష్ణ ఇచ్చిన జ్ఞానం వింటామో మనకు అర్థమైపోతుంది అనమాట. మనం భౌతికంగా కష్టపడక్కర్లేదు. దీని వెనక ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇదంతా మనం ఎంతో కష్టపడినా కానీ మనం రియాలిటీ అనేది తెలుసుకోలేమన్నమాట. ఎందుకు తెలుసుకోలేము? మనకి 4 డిఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి మనం తెలుసుకోలేకపోతున్నాం అనమాట. ఏమిటా 4 డిఫెక్ట్స్? ఎవరికైనా ఐడియా ఉందా? నిద్ర, నో డిఫెక్ట్స్ మనం ఏదన్నా కనుక్కున్నప్పుడు cheating propensity, correct? Imperfect senses, Imperfect senses, making mistakes. mistakes, ఇంకొకటి ఇల్యూషన్. కరెక్ట్. సో మనం ఈ 4 డిఫెక్ట్స్, ఎంతటి గొప్ప వ్యక్తికైనా కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఆయనకి ఈ 4 డిఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా, ఎంత గొప్ప ఫిలాసఫర్ అయినా కానీ ఈ 4 డిఫెక్ట్స్ అనేవి మనలో ఉంటాయి అన్నమాట. అంటే మనం తప్పులు అనేవి చేస్తూ ఉంటాం, మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటాం. ఇంకొకటి మనం ఇల్యూజన్ లో ఉంటాం. మనము ఈ భౌతిక ప్రపంచంలో రావడం వల్ల మనం భ్రమలో ఉంటాం. అండ్ కమిటింగ్ మిస్టేక్స్, మనం చీటింగ్ ప్రొపెన్సిటీ, మనము ఇంకొకరిని మోసం చేసే ప్రవృత్తిలో ఉంటాము. అండ్ లాస్ట్ ఏంటి అంటే మనకి ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే అసంపూర్ణ ఇంద్రియాలు, మనం అన్ని కూడా మన ఇంద్రియాలతో మనం గ్రహించలేము. సో ఈ 4 డిఫెక్ట్స్ వల్ల మనం ఎన్ని థియరీస్ ప్రపోజ్ చేసినా, ఎన్ని చెప్పినా కానీ ఆ నాలెడ్జ్ అనేది కరెక్ట్ అవుతుందా అండి? ఇన్ని డిఫెక్ట్స్ మధ్యలో మనం ఏదైనా నాలెడ్జ్ ని ప్రపోజ్ చేసినప్పుడు అది కరెక్ట్ అవుతుందా? అవ్వదు. అందుకనే మనం ఎప్పుడైతే భగవంతుని నుండి వచ్చిన జ్ఞానాన్ని యాక్సెప్ట్ చేస్తామో అది మాత్రమే పర్ఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఆ జ్ఞానాన్ని మనం ఏమని పిలుస్తాము? శబ్ద ప్రమాణాన్ని కూడా అంటాం, అవునా కదా? సో అండ్ ఇంకొకటి, ఇలా మనం భగవద్గీత ద్వారా గెయిన్ చేసిన నాలెడ్జ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. ఎందుకు ఇది పర్ఫెక్ట్ అంటే, మనం ఎక్కడి నుండి వింటున్నాము ఈ జ్ఞానాన్ని? ఆది పురుష, అంటే అందరికన్నా మూలమైన ఒక వ్యక్తి నుండి మనం వింటున్నాం అనమాట. హీఈస్ ది పర్ఫెక్ట్, ఒక పర్ఫెక్ట్ పర్సన్, ఒక సంపూర్ణమైన ఒక వ్యక్తి నుండి మనం వింటూ ఉన్నాం. ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, దేవాది దేవుడి నుండి మనం వింటూ ఉంటాం అనమాట ఈ భగవద్గీత జ్ఞానాన్ని. సో ఈ భగవద్గీత జ్ఞానం అనేది అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది బికాస్ దాని సోర్స్ ఎవరు అంటే కృష్ణ. కాబట్టి కృష్ణ ఈజ్ ఆల్ పర్ఫెక్ట్, కాబట్టి కృష్ణ నుండి వచ్చే ప్రతిదీ కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉంటుంది. మనలో డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్రపోజ్ చేసే థీరీస్ అన్నవి డిఫెక్టివ్ గా లోపంతో ఉంటాయి అన్నమాట, లోపాలతో కలిగి ఉంటాయి. సో అయితే మరి కొందరు అంటారనమాట, మరి మనకి లోపాలు ఉన్నాయి అంటున్నారు కదా, మరి కృష్ణ చెప్పింది పర్ఫెక్ట్ అని, కృష్ణనే పర్ఫెక్ట్ పర్సన్ అని చెప్పి మనం ఎలా యాక్సెప్ట్ చేయాలి? ఇది కేవలం మీరు మీ సెంటిమెంట్స్ ద్వారా, మీకు అలా అనిపించింది, మీ ఫీలింగ్స్ ద్వారా మీరు నమ్ముతున్నారు కృష్ణనే పర్ఫెక్ట్, సో కృష్ణ నుండి వచ్చింది పర్ఫెక్ట్ అని చెప్పి మీరు నమ్ముతున్నారు అని కొందరు మనల్ని క్వశ్చన్ చేయొచ్చు అనమాట. సో దీనికి శ్రీల ప్రభుపాద ఏమంటారంటే, మనకి ఎన్నో శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి అండ్ ఎంతో మంది అథారిటీస్ ఉన్నారనమాట. ఏంటంటే కృష్ణనే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం
మొత్తం జ్ఞానానికి మూలం ఏంటండి? ఏ జ్ఞానమైనా వీటి నుండే వచ్చింది అని చెప్పి మనం అనుకుంటాం. ఆ మూలం వేదాలు. ఏంటి? వేదాలు. వేదాలు. కరెక్ట్. మనకి 4 వేదాలు ఉన్నాయి. అయితే ఈ వేదాల్ని ఎవరిచ్చారు మనకి? Vedavyasa. వేదవ్యాస. వేదవ్యాస. కరెక్ట్. వేదవ్యాస. వ్యాసుడు ఈ వేదాలన్నిటికీ ఆథర్. అయితే అలాంటి వ్యాసుడు అంటే మొత్తం జ్ఞానం వేదాల్లో ఉంటుందని చెప్తున్నాము. వేదాలకి ఆథర్ వేదవ్యాసుడు అని చెప్తున్నాము. అంటే ఈ జ్ఞానం పర్ఫెక్ట్ అయినప్పుడు ఈ జ్ఞానం ఇచ్చిన ఆయన కూడా కరెక్ట్ గానే చెప్తున్నారా లేదా? సో వేదవ్యాసుడు చెప్పేది కూడా కరెక్టే. మరి వ్యాసుడు ఏమంటారు? కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అంటారు అనమాట. సో అన్ని వేదాలు, అన్ని పురాణాలు రాసిన వేదవ్యాసుడు ఏమంటున్నారు? కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అంటున్నారు. ఆయన స్పిరిచువల్ మాస్టర్ నారదముని ఏమంటారు? కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అంటారు. అండ్ నారదముని పైన ఆయన ఆధ్యాత్మిక గురువు అయిన బ్రహ్మ ఏమంటున్నారు? కృష్ణనే దేవాది దేవుడు అని చెప్తున్నారు అనమాట. అండ్ బ్రహ్మదేవుడు ఎవరి నుండి వచ్చారు? కృష్ణ నుండి, విష్ణుమూర్తి నుండి. సో కృష్ణ ఏం చెప్తున్నారు? ఐఎమ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని చెప్తున్నారు. సో ఇదేదో మనం విమ్సికల్ గా మనకేదో తోచినట్టు మన సెంటిమెంట్స్, మన ఫీలింగ్స్ ప్రకారం నమ్ముతున్నది కాదు. దీనికి శాస్త్రిక్ ప్రమాణం ఉంది. దీనికి ఎన్నో అథారిటీస్ చెప్తున్నారు. వేదాల పరంగా ఎన్నో అథారిటీస్ చెప్తున్నారు కృష్ణనే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని. మరి కృష్ణ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అయినప్పుడు, ఆయన పర్ఫెక్ట్ అయినప్పుడు, ఆయన నుండి వచ్చే జ్ఞానం కూడా పర్ఫెక్ట్ అవుతుందా కదా? అవుతుంది. అందుకనే మనం భగవద్గీత విని తెలుసుకున్నప్పుడు జ్ఞానం అన్నది, ఆ జ్ఞానం మనకి పర్ఫెక్ట్ నాలెడ్జ్ అవుతుంది అనమాట. మనం చేసేది కూడా అన్ని డిఫెక్ట్స్ తో ఉంటాయి. సో మనం ఎప్పుడైతే కృష్ణ నుండి వచ్చిన ఆచార్యులు, ఆ పరంపరలో వచ్చిన ఆచార్యుల నుంచి తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే ఆ జ్ఞానం అన్నది పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్ నాలెడ్జ్ అవుతుంది. అయితే ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తారంటే శ్రీల ప్రభుపాద్ ఈ చాప్టర్ లో, మనం ఎవరమైనా చెప్పగలమా? అంటే మనం ఒకరి కంట్రోల్లో లేము అని ఎవరమైనా గాని చెప్పగలమా? మనం ఒకరి ఆధీనంలో లేము, మన పైన ఒకరు నియంత్రణలో ఉన్నాము అని, నియంత్రణలో లేము, విఆర్ ఇండిపెండెంట్, మనం ఎవరి నియంత్రణలో లేము, మనం ఎవరి కంట్రోల్లో లేము అని చెప్పి ఎవరైనా చెప్పగలమా అండి? No. ఎవ్వరం చెప్పలేం. ఎంత గొప్ప పొజిషన్ లో ఉన్నా, మెటీరియల్ గా ఎలాంటి స్టేజ్ లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరి పైన ఒక కంట్రోలర్ అనేవారు ఉంటారు. మనం ఎలాంటి స్టేజ్ లో ఉన్నా, మేబీ మనం చాలా చాలా ఐశ్వర్యవంతులు అవ్వచ్చు, చాలా పవర్ఫుల్ గా ఉండొచ్చు, చాలా ఫేమ్ ఉండొచ్చు, మనం ఎలాంటి స్టేజ్ లో ఉన్నా కూడా మన పైన ఒక కంట్రోలర్ అనేవారు ఉంటారనమాట. కానీ కృష్ణ పైన కంట్రోలర్ ఉన్నారా అండి? లేదు. లేరు. కృష్ణ కంట్రోల్లోనే ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. ఇందాకేం చెప్పారు? మాయాధ్యక్షేణ ప్రకృతి, అన్ని కూడా నా అధ్యక్షత, నా కంట్రోల్లోనే, నా అండర్లోనే జరుగుతున్నాయని చెప్పి కృష్ణ చెప్పారు. సో కృష్ణ పైన ఎవరూ లేరనమాట. హీఈస్ ద సుప్రీం కంట్రోలర్. ఒకవేళ కృష్ణ పైన ఎవరైనా కంట్రోలర్ ఉన్నట్లయితే కృష్ణ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అవుతారా అండి? అవ్వరు కదా. కృష్ణ పైన ఎవరైతే కంట్రోలర్ ఉన్నారో వారు అవుతారు. బట్ కృష్ణ ఏం చెప్తున్నారు? ఐఎమ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అంటున్నారు. కృష్ణనే కాదు, మనకి వేదాలు ఇచ్చిన వ్యాస మహర్షి కూడా ఏం చెప్తున్నారు? కృష్ణనే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. నారద, బ్రహ్మ అందరూ కూడా ఆయనే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అంటున్నారు. సో కృష్ణ ఇస్ ద సుప్రీం కంట్రోలర్ అనమాట. ఆయన పైన ఇంకెవరు కంట్రోలర్ అనేవారు ఉండరు. ఎవరు ఆయనకి సమానము కాదు, ఎవరు ఆయన కన్నా ఎక్కువ కాదనమాట. ఆయన లెవెల్ కి కూడా ఎవ్వరం చేరుకోలేమన్నమాట. ప్రతి ఒక్కరం కూడా కృష్ణ అండర్లోనే ఉంటాము. అయితే మనం వింటూ ఉంటాం అనమాట, ఇండియాలో ఏంటంటే ఒక్కొక్కసారి సడన్ గా కొందరు గాడ్స్ అనేవారు పుట్టుకొస్తూ ఉంటారు అనమాట. మనం వింటూ ఉంటాం, అక్కడ ఒక గాడ్ అనేవారు వచ్చారు, ఆయన భగవంతుడు అక్కడ ఫామ్ అయ్యారు అని చెప్పి మనం వింటూ ఉంటాం. ఏంటి అంటే వాళ్ళు కొన్ని ప్రాసెసెస్ అనేవి ఫాలో అయ్యి వాళ్ళు కొన్ని మిస్టిక్ పవర్స్ అనేవి తెచ్చుకుంటారనమాట. సో ఆ మిస్టిక్ పవర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఇలా వాళ్ళు గాల్లో తేలొచ్చు, వాళ్ళు క్లోజ్డ్ గా ఉన్న రూమ్ లో నుండి బయటికి రావచ్చు, సో వాళ్ళు పెద్దగా అయిపోవచ్చు, చిన్నగా అయిపోవచ్చు, ఇట్లాంటి పవర్స్ అన్ని కూడా వాళ్ళు తెచ్చుకుంటారనమాట. సో అలా చూసి కొందరిని ఏమనుకుంటారంటే జనాలు, వాళ్ళు కూడా ప్రపోజ్ చేస్తారనమాట, నేను భగవంతుడిని, నేను ఇలా అయిపోగలను, నేను అలా అయిపోగలను అని చెప్పి ప్రపోజ్ చేస్తూ ఉంటారనమాట. సో చాలా మంది అమాయకులు ఏమనుకుంటారు అంటే, మేబీ ఓకే, ఇట్లా మనం గాడ్స్ అనే వాళ్ళు వస్తూ ఉంటారేమో అని అనుకుంటూ ఉంటారనమాట. మేబీ ఎన్ని మిస్టిక్ పవర్స్ ఉన్నా కానీ వాళ్ళని అమాయకంగా ఉన్న, మూర్ఖంగా ఉన్న మనుషులు భగవంతులు అనుకోవచ్చు. కానీ కృష్ణ అలాంటి భగవానుడా అండి? కృష్ణ అలాగా ఒక ప్రాసెస్ ఫాలో అయ్యి భగవంతుడిగా వచ్చిన భగవంతుడా అంటే? మేబీ ఆ గాడ్ అనే భగవంతుడా? కాదు. కృష్ణ
కృష్ణ ఈజ్ ఆల్వేస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ఇలా మ్యాన్ మేడ్ గాడ్ కాదనమాట. ఏదైతే మనుషులు మనకి మనం ఏదో కొన్ని పవర్స్ తెచ్చుకొని మనం ఆ పవర్స్ ద్వారా మనం ఏదైతే గాడ్ అని ప్రపోజ్ చేస్తామో అలాంటి భగవంతుడు కాదు కృష్ణ. కృష్ణ ఈస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని చెప్పి మనకి శ్రీల ప్రభుపాద ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం చైల్డ్హుడ్ లో ఉన్నామనుకోండి, మనం చిన్నతనంలో ఉన్నామనుకోండి, మన పైన ఒకరికి అధికారం ఉంటుంది. మనం స్కూల్కి వెళ్ళాము, మనం టీచర్ ఏదైతే చెప్పారో అది మనం ఫాలో అవుతూ ఉంటాం. సో టీచర్ ని మన అథారిటీగా తీసుకుంటాం అనమాట. నువ్వు ఇది చదువు అంటే మనం చదువుతాము, ఇది ABCD అని చెప్పి మనకి టీచర్ చెప్తూ ఉంటే మనం నేర్చుకుంటూ ఉంటాము. సో మనకి టీచర్ అనేవారు అథారిటీగా ఉంటారు. అలానే మనం చిన్నతనంలో మన పేరెంట్స్ ని అథారిటీగా తీసుకుంటాం అనమాట. చిన్నప్పుడు మనకి చాలా విషయాలు తెలియదు అనమాట. మేబీ ఒక పెన్ చూపించి నాన్న ఏంటిది అని అడుగుతాము. అప్పుడు మనకి నాన్న ఏం చెప్తారంటే ఇది ఒక పెన్ అని చెప్పి చెప్తారు. అలానే ఒక టేబుల్ చూపించి ఇదేంటి అని అడిగినప్పుడు వారు చెప్తారు ఇది ఒక టేబుల్ అని. ల్యాప్టాప్ చూపించి ఇదేంటి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు ఇది ఒక ల్యాప్టాప్, ఇందులో మనం ఇలా వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తారు. సో ప్రతిదీ కూడా మనం చిన్నప్పుడు ఎలా తెలుసుకుంటామంటే క్వశ్చన్స్ చేసి తెలుసుకుంటాం అనమాట. ఇదేంటి, అదేంటి, అదెందుకు ఇలా జరుగుతుంది, ఇదెందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి మనం క్వశ్చన్స్ చేసి తెలుసుకుంటాము. సో మనకి కరెక్ట్ ఫాదర్ అండ్ మదర్ మనల్ని ఎప్పుడైనా చీట్ చేస్తారా అండి? మనం ఒక క్వశ్చన్ అడిగినప్పుడు చీట్ చేస్తారా వాళ్ళు మనల్ని? చేయరు మాతాజీ. చేయరు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారనమాట. మేబీ కంప్లీట్ గా వాళ్ళకి చిన్న పిల్లలకి ఎంతవరకు జ్ఞానం కావాలో అంతవరకు ఇవ్వచ్చు, కానీ బట్ తప్పు అయితే మోసం అయితే చేయరనమాట. ఎంతవరకు వాళ్ళు అర్థం చేసుకోగలరో వాళ్ళ జ్ఞానానికి తగ్గట్టుగా అంతవరకు వాళ్ళకి చెప్తారు. సో అలానే స్పిరిచువల్ నాలెడ్జ్ లో కూడా మనం ఓన్ గా స్పెక్యులేట్ చేసి మన ప్రయత్న పూర్వంగా తెలుసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇందాక డిస్కస్ చేస్తున్నాం కదా, మనకి 4 డిఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి. అలా కాకుండా మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్ సోర్స్ నుంచి, ఇప్పుడు మనం చిన్నప్పుడు మన పేరెంట్స్ ని అడిగి తెలుసుకున్నప్పుడు ఆ నాలెడ్జ్ అనేది ఎలా అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందో, అలానే మనం ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకునేటప్పుడు మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్ సోర్స్ నుంచి తీసుకోవడం మొదలు పెడతామో ఆ నాలెడ్జ్ కూడా పర్ఫెక్ట్ గానే ఉంటుంది అనమాట. అండ్ ఈ నాలెడ్జ్ అనేది పర్ఫెక్ట్ గా ఎలా వస్తుంది అంటే కృష్ణ నుండి పరంపర అనేది వస్తుంది, డిసైప్లిక్ సక్సెషన్ అనేది వస్తుంది. సో ఇందాక చూసాం కదా, కృష్ణ తర్వాత బ్రహ్మదేవ, నారద, వ్యాసదేవ, అలా మనకి పరంపర అనేది కిందకి వస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే పరంపరలో నాలెడ్జ్ అనేది తీసుకుంటూ ఉంటామో ఆ నాలెడ్జ్ అనేది సిన్స్ కృష్ణ నుండి ఆ నాలెడ్జ్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ నాలెడ్జ్ అనేది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గానే ఉంటుంది. మనం ఓన్ గా స్పెక్యులేట్ చేసినప్పుడు అది అంత పర్ఫెక్ట్ గా ఉంటుందా అంటే ఉండదు. ఉండదు. సో అందుకనే మనకు భగవద్గీతలో ఏం చెప్తారంటే కృష్ణ 4.2లో ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు. సో ఈ పరంపరలోనే ఎంతో మంది రాజర్షులు ఈ జ్ఞానాన్ని, ఈ భగవద్గీత జ్ఞానాన్ని, ఈ సుప్రీం సైన్స్ ని తెలుసుకున్నారు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఎంతో మంది రాజులు తెలుసుకున్నారు అని చెప్పి చెప్తున్నారు కదా. ఇంతకు ముందు రాజులు ఎలా ఉండేవారంటే వాళ్ళు చాలా చాలా సెయింట్లీ అన్నమాట, చాలా ధర్మయుతంగా ఉండేవారు. వాళ్ళకి చాలా జ్ఞానము ఉండేది అండ్ మోరోవర్ వాళ్ళు చాలా భక్తియుతంగా ఉండేవారు అనమాట. సో భగవద్ భక్తిని వాళ్ళు తీసుకొని వాళ్ళు ఆ ధర్మంతో వాళ్ళు రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవారు. సో అందుకనే వాళ్ళ రాజ్యం ఎప్పుడు కూడా ధర్మయుతంగా ఉండేది. మనం ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాద ధ్రువ మహారాజ్ ఎగ్జాంపుల్ చెప్తారు. సో ధ్రువ మహారాజ్ వృత్తాంతంలో కూడా ఆయన ఎన్నో ఆస్టెరిటీస్, ఎన్నో తపస్యలు చేశారనమాట. సో అంటే కొంతకాలం వరకు మాత్రమే ఆయన ఫుడ్ తీసుకున్నారు. తర్వాత ఈవెన్ ఫుడ్ తీసుకోవడం కూడా ఆపేశారు. సో ఆ తర్వాత కొంతకాలం వరకు మాత్రమే ఆయన వాటర్ తీసుకున్నారు. ఆ తర్వాత వాటర్ తీసుకోవడం కూడా ఆపేశారు. అండ్ కొంతకాలం వరకు ఎయిర్ తీసుకున్నారు. అండ్ ఈవెన్ కొంతకాలం తర్వాత ఎయిర్ ని కూడా, అంటే ఫుడ్, వాటర్, ఎయిర్ ఇవన్నీ కూడా తీసుకోవడం ఆపేసి ఆయన అంత లెవెల్లో ఆస్టెరిటీస్ చేశారనమాట. సో అలా ఆస్టెరిటీస్ చేశాక, ఎంతో తపస్య చేశాక ఫైనల్ గా ఆయనకి భగవద్ దర్శనం అనేది ఐ టు ఐ జరిగిందనమాట. సో ఇదంతా ధ్రువ మహారాజు తనంతట తాను చేసేసారా? అంటే ఎవరి ఆజ్ఞ అనేది తీసుకోకుండా తనంతట తాను చేసేసారా? No, he had లేదు. Vedic knowledge. యాక్చువల్ గా నారద ముని, కరెక్ట్. Narayana. సో ఎవరి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఇదంతా చేస్తారు? నారద ముని చెప్తారనమాట. సో నారద మునిని కలిసినప్పుడు ధ్రువ మహారాజ్ అడుగుతారు, నేను ఇలా భగవంతుని దర్శనం కోసం వచ్చాను, నాకు ఇలా అవమానం జరిగింది, నాకు మా నాన్న కన్నా, మా తాత కన్నా, మా ముత్తాత కన్నా పెద్ద రాజ్యం కావాలి నాకు అని చెప్పి ఆయన నారద మునికి చెప్తారు. సో నారద ముని ఏమంటారంటే, నువ్వు చిన్న పిల్లవాడివి, మీ అమ్మా నాన్న నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, నీకెందుకు ఇదంతా, నువ్వు వెళ్ళిపోవాలంటే లేదు
మీరు నాకు కరెక్ట్ నాలెడ్జ్ ఇస్తానంటే ఇవ్వండి, లేదంటే నాకు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటారనమాట. సో ఎప్పుడైతే ఆ ఎంతూసియాజం చూస్తారో ధ్రువ మహారాజులు నారదముని చెప్తారనమాట, నువ్వు ఇక్కడ కూర్చొని ఇలా ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నామాన్ని జపం చెయ్యి అని చెప్తారు. సో అలా నారదముని ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఆయన ముందుకు వెళ్ళారు కాబట్టి ఆయనకి భగవద్ దర్శనం అనేది జరిగింది, అవునా కదా? సో నారదముని ఎలాగా మనకి పరంపరలో వచ్చారు, మనకి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు కాబట్టి ధ్రువ మహారాజ్ ఆ స్టేజ్ అనేది రీచ్ అవ్వగలిగారు. సో అలానే మనం కూడా మనం కృష్ణ చైతన్యంలో మేబీ మనకి ధ్రువ మహారాజ్ కష్టపడినంత కష్టం మనం పడాల్సిన అవసరం లేదు. మనం కూడా అడవులకు వెళ్ళిపోయి తిండి మానేసి, నీరు తీసుకోవడం మానేసి, గాలి తీసుకోవడం మానేసి అంత కష్టపడాల్సిన అవసరం లేదనమాట. సో మనకి కృష్ణ చైతన్యం కూడా మనకి ఈ పరంపరలో, ఈ జ్ఞానం అనేది ఈ పరంపరలో వస్తుందన్నమాట. అంత కష్టపడలేకపోయినా కూడా, అంత కష్టపడాల్సిన అవసరం లేకపోయినా కూడా కొన్ని ఆస్టెరిటీస్ అన్నవి ఫాలో అవుతూ మనం ఈ జ్ఞానాన్ని తీసుకున్నాము అంటే మనం కూడా పర్ఫెక్ట్ అవ్వచ్చు. ధ్రువ మహారాజ్ ఎలా అయితే భగవద్ దర్శనం అనేది చేసుకోగలిగారో మనం కూడా భగవంతుని రియలైజ్ అవ్వచ్చు అని చెప్పి శ్రీల ప్రభుపాద చెప్తారు. సో అలా కొన్ని ఆస్టెరిటీస్ ఏంటి అంటే మేబీ మనం ఆఫర్ చేసిన ఫుడ్ మాత్రమే తీసుకుంటూ ఉంటాము, ఆనియన్, గార్లిక్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయని అవాయిడ్ చేయడము, టీ, కాఫీ లాంటివి మానేయడము, నాన్ వెజ్ మానేయడము, ఆల్కహాల్, స్మోకింగ్, సిగరెట్ స్మోకింగ్ ఇలాంటివి మానేయడము, అండ్ మహామంత్రం హరే కృష్ణ మహామంత్రం తీసుకోవడం. నేను ఇక్కడ ఆస్టెరిటీస్ గురించి చెప్తున్నాను, మనం ఏవైతే కొన్ని వదిలేయాలో వాటి గురించి చెప్తున్నాను అనమాట. అలానే వివాహేతర సంబంధాలు అనేవి పెట్టుకోకుండా ధార్మికంగా మనం వివాహం చేసుకొని దాని ద్వారానే మనం పిల్లల్ని కనడం, అది కూడా కృష్ణ చైతన్యంలో వాళ్ళని పెంచే ఇదితోనే మనం పిల్లల్ని కనడం. సో ఇలాంటి ఆస్టెరిటీస్ అనేవి కొన్ని మనం తీసుకొని ఈ కృష్ణ చైతన్య జ్ఞానం అనేది మనం తీసుకున్నామంటే మనం కూడా ధ్రువ మహారాజ్ లాగే ఈజీగా మనం పర్ఫెక్ట్ అయిపోవచ్చు. ధ్రువ మహారాజ్ కి కష్టం ఉండొచ్చు కానీ మనకి ప్రాసెస్ అనేది చాలా సింప్లిఫై చేయబడింది అనమాట. సో ఇలా చేయడం వల్ల మనం కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం వృద్ధి అంటే ముందుకు అనేది వెళ్ళొచ్చు అనమాట, గ్రోత్ అనేది చూడొచ్చు. సో ఇంకా ఏమంటారంటే శ్రీల ప్రభుపాద్, మనకి భౌతికంగా ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత ఫిలాసఫర్ అయినా కూడా మనకి మన నెక్స్ట్ లైఫ్ ఏంటి అన్నది తెలుసుకోలేకపోతే ఏం లాభం అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. సో మరి మనం కృష్ణ చైతన్యంలో మనం ఇంత సాధన చేస్తున్నప్పుడు నెక్స్ట్ లైఫ్ ఏంటి అన్నది మనం గెస్ చేయొచ్చా లేదా? అట్లీస్ట్ మనకి హ్యూమన్ లైఫ్ వస్తుంది అన్న గ్యారంటీ అయితే మనకు ఉందా లేదా? కరెక్ట్. సో ఏమంటారంటే కరెక్ట్, మనం గెస్ చేయొచ్చు, అట్లీస్ట్ మనం హ్యూమన్ లైఫ్ అనేది వస్తుంది. అండ్ మనకి కృష్ణ చెప్తారు, నేహా విక్రమ నాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహత్తో భయాత్. కొంచెం భక్తి చేసినా కూడా ఎన్నో డేంజర్స్ నుంచి వాళ్ళు తప్పించుకోబడతారు, నేను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాను వాళ్ళని అని చెప్పి కృష్ణ చెప్తారు. సో మనం ఎప్పుడైతే ఈ కృష్ణ చైతన్యంలోకి వస్తామో మనం గెస్ చేయొచ్చు, నా నెక్స్ట్ లైఫ్ ఇలా ఉండబోతుంది, నేను ఇప్పటి వరకు ఇంత భక్తి చేశాను కాబట్టి కృష్ణ నెక్స్ట్ లైఫ్ లో నాకు ఎలాంటి కండిషన్స్ ఇస్తారు అంటే నేను నెక్స్ట్ నా భక్తిని కొనసాగించుకునే కండిషన్స్ అనేవి మనకి ఇస్తారు అని చెప్పి మనం గెస్ చేయొచ్చు. కానీ భౌతికంగా మనం ఎంత ఎదిగినా కూడా మన నెక్స్ట్ లైఫ్ ఎలా ఉంటుందో మనం గెస్ చేయలేము. మనం ఈ కృష్ణ చైతన్య ప్రాసెస్ ని మనం ఈజీగా అడాప్ట్ చేసుకొని మన లైఫ్ అనేది మనం పర్ఫెక్ట్ చేసుకోవచ్చు. అయితే కొందరు అడగచ్చు, మరి నాకైతే చదువు రాదు, నేనంతా చదువుకోలేదు, ఈ భగవద్గీత, భాగవతం ఇవన్నీ చదవడం నాకు చేత కాదు, చదువుకోలేదు కాబట్టి మరి నేను నా లైఫ్ ని పర్ఫెక్ట్ చేసుకోలేనా, ఈ కృష్ణ చైతన్యాన్ని నేను తీసుకోలేనా అని చెప్పి కొందరు క్వశ్చన్ చేసినప్పుడు శ్రీల ప్రభుపాద ఏమంటున్నారంటే ఇక్కడ వాళ్ళు కూడా డిస్క్వాలిఫై అయినట్లు కాదు. అంటే మనకి కృష్ణ చైతన్యంలో ముందుకు వెదగాలి, మనం రైట్ నాలెడ్జ్ ని తీసుకోవడానికి మనకి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఈవెన్ చదువు రాకపోయినా కూడా హరే కృష్ణ మహామంత్రం జపం అన్నది చేసి మనం పర్ఫెక్ట్ అవ్వచ్చా లేదా? అవ్వచ్చు మాతాజీ. సో హరే కృష్ణ మహామంత్రం చేయడానికి మనకి ఏమన్నా అడ్డంకులు ఉంటాయండి? జస్ట్ మనకి మన నాలుగుతో చాంట్ చేస్తూ ఉంటాము, మన చెవులతో వింటూ ఉంటాము. మనం ఎప్పుడైనా చెప్పచ్చా, అయ్యో నేను చాంటింగ్ చేయలేను, ఇప్పుడు నేను చాంటింగ్ చేయలేని స్టేజ్ లో ఉన్నాను, నేను నా టంగ్ ని ఇంట్లో మర్చిపోయొచ్చాను, నా చెవుల్ని ఇంట్లో మర్చిపోయొచ్చాను, అలా మనం చెప్పచ్చా? అసలు చెప్పలేనంత ఫెసిలిటీ మనకి ఇచ్చేసారు కృష్ణ, అంత సింప్లిఫై చేసేసారు భక్తి ప్రాసెస్ అనేది. మనం ఎక్కడున్నా, ఎలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నా, ఎప్పుడైనా కానీ మనం హరే కృష్ణ మహామంత్రం అనేది మనం చాంట్ చేయొచ్చు. సో అలా చాంట్ చేస్తూ మనం కృష్ణ నామం వింటూ కూడా మనం
పర్ఫెక్ట్ అవ్వచ్చు. సో ఈ కృష్ణ చైతన్యానికి మనకి క్వాలిఫికేషన్ అనేది ఏది ఉండాల్సిన అవసరం లేదనమాట. అంటే నేను ఇంత చదువుకుంటేనే నేను కృష్ణ చైతన్యంలో ఉండగలను, నాకు ఇది ఆస్తి ఉంటేనే నేను ఇలా ఉండగలను, పోనీ నేను ఇలాంటి బ్రాహ్మణ కుటుంబంలోనే పుడితేనే నేను కృష్ణ చైతన్యంలో ఉండగలను, పోనీ నేను ఇండియా లాంటి ఇలాంటి పుణ్యభూమిలో పుడితేనే నేను ఉండగలను. ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఏమీ లేవు. ఎవ్రీ వన్ అండ్ ఎట్ ఎవ్రీ ప్లేస్ మనం ఈ కృష్ణ చైతన్యం అనేది మనం ఈజీగా తీసేసుకోవచ్చు అండ్ మనం మన ఆధ్యాత్మిక ప్రగతి అన్నది మనం చేసుకోవచ్చు. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే మనం కృష్ణాని రియలైజ్ అవ్వడం అనమాట. మనం ఎప్పుడైతే ఈ నాలుకతో చాంట్ చేస్తూ మనం ఈ చెవులతో వింటూ ఉంటామో మనం దాని ద్వారా కృష్ణాని అన్నది రియలైజ్ అవ్వచ్చు అంటున్నారు. సో ఎలా చెప్తున్నారు? కృష్ణాని ఐ టు ఐ రియలైజ్ అవ్వడం కాదు, ఎలా రియలైజ్ అవ్వచ్చు అంటున్నారు? చాంట్ చేసి మనం చెవుల ద్వారా వింటూ ఉంటామో అప్పుడు మనం కృష్ణాని రియలైజ్ అవుతాం. మనం కృష్ణాని మన హృదయంలో ఆ దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈవెన్ మనకి ఐ టు ఐ చూసినా కూడా మనకి మహాభారతంలో మనం ఎప్పుడైతే పాండవాస్ అరణ్యవాసం నుండి తిరిగి వచ్చినప్పుడు అడుగుతారు, మా రాజ్యాన్ని మాకు ఇవ్వండి అంటే దుర్యోధన ఇస్తానంటారా, నేను ఇవ్వను అని అంటారు. సో అప్పుడు ఏమడుగుతారంటే, సరే మీరు రాజ్యం అంతా ఇవ్వద్దు, మేము 5గురం కాబట్టి కనీసం మాకు 5 ఊర్లైనా ఇవ్వండి, మేము క్షత్రియులం కాబట్టి మేము అది రాజ్యపాలన చేసుకోవడమే మాకు తెలిసిన ఇది, సో మాకు 5 ఊర్లైనా ఇవ్వండి, మేము 5 ఊర్లని పాలిస్తూ ఉంటాము అని చెప్పి అడుగుతారు. సో అప్పుడు దుర్యోధన ఏమంటారు, 5 ఊర్లు కాదు కదా, ఒక సూది గుచ్చుకునే ప్లేస్ కూడా నేను ఇవ్వను అని చెప్పి దుర్యోధన చెప్తారు. సో ఈ డిస్కషన్ అప్పుడు ఏం చేస్తారంటే కృష్ణ వెళ్తారనమాట. సో ఇలా కాదు, వాళ్ళకి కనీసం 5 ఊర్లు ఇవ్వండి అని చెప్పి దుర్యోధన దగ్గరికి వెళ్ళినప్పుడు దుర్యోధన వినడం అనమాట. సో అప్పుడు కృష్ణ ఏం చేస్తారంటే తన విశ్వరూపాన్ని చూపిస్తారు. మొత్తం తన విశ్వరూపాన్ని దుర్యోధన కళ్ళ ముందు చూపిస్తూ ఉంటారనమాట. సో ఆ విశ్వరూపాన్ని చూసినప్పుడు దుర్యోధన నమ్ముతాడా కృష్ణనే భగవంతుడు అని చెప్పి దుర్యోధన నమ్ముతాడా? నమ్మలేదు. నమ్మడు. ఏమనుకుంటారంటే అవేవో కొన్ని పవర్స్, కొన్ని మిస్టిక్ పొటెన్సీస్ వల్ల అవి కొన్ని శక్తులు అనేవి తెచ్చుకొని అలా చేశాడు, ఆ శక్తులు నాకు కూడా వస్తే నేను కూడా చేయగలను అని చెప్పి చెప్తాడనమాట. సో ఏం చేశారు, దుర్యోధన కళ్ళ ముందు భగవంతుడు ఉన్నాడు, నార్మల్ రూపంలో లేడు, విశ్వరూపాన్ని చూపించారు, అయినా కూడా దుర్యోధన నమ్మలేకపోయారు. సో ఐ టు ఐ చూడటం వల్ల మనం చాలా సార్లు భగవంతుడిని గుర్తించలేమన్నమాట. బట్ ఎప్పుడైతే మనం జపం చేస్తూ కృష్ణ గురించి వింటూ కృష్ణాని గ్లోరిఫై చేస్తూ అది వింటూ ఉంటామో మన హృదయంలో ఆ పరివర్తన అనేది జరుగుతూ ఉంటుంది. మనలో ఉన్న కంటామినేషన్ అనేది క్లియర్ అయ్యి మనం దాని ద్వారానే మనం కృష్ణాని దర్శించుకోగలం అనేది చెప్తున్నారు అనమాట శ్రీల ప్రభుపాద. ఇన్ఫాక్ట్ అదే మనకి రియల్ దర్శన్ అంటారనమాట. ఇది ఇంకా ఏమంటారంటే మనకున్న అన్ని ఇంద్రియాల్లో టఫెస్ట్ ఏంటండి, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, స్కిన్. టఫెస్ట్ థింగ్ ఏంటి మనకు కంట్రోల్ చేసుకోవడానికి? ఎవరైనా గెస్ చేయగలరు? నాలుక. కరెక్ట్. టంగ్ ని కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా కష్టం అనమాట. మనం ఎప్పుడైతే భగవంతుని గురించి వింటూ భగవంతుని నామం చేస్తూ అండ్ భగవంతునికి ఆఫర్ చేసినవి తింటూ ఉంటాము, 2 things జస్ట్ భగవంతుని నామం చెప్పడము, భగవంతుని గురించి గ్లోరిఫై చేయడము, భగవంతుని భక్తుల గురించి గ్లోరిఫై చేయడం. మాట్లాడే విషయానికి వస్తే అది, అండ్ తినే విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడైతే భగవంతునికి ఆఫర్ చేసిన ఫుడ్ అనేది మనం తీసుకుంటూ ఉంటామో ఆటోమేటిక్ గా టంగ్ అనేది కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. సో మనం గమనించామా లేదా, ఒకప్పుడు మనం ఎప్పుడైతే చాంటింగ్ చేయని స్టేజ్ లో ఉన్నప్పుడు, బిఫోర్ కమింగ్ టు కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యంలోనికి రాకముందు, మనం చాంటింగ్ అనేది చేయకముందు, మనం ఏదంటే అది తీసుకుంటూ ఉన్నప్పుడు మన టంగ్ అనేది చాలా ఎజిటేట్ అవుతూ ఉంటుంది. మన మైండ్ ఎజిటేట్ అయ్యి మన టంగ్ అని మన కంట్రోల్లో ఉండదు అనమాట. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటాం, ఇష్టం వచ్చింది తింటూ ఉంటాం, అవునా కదా, మన కంట్రోల్లో ఉండదు అనమాట. చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఆ సిచ్యుయేషన్ జరిగిపోయాక నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది, నేను అలా మాట్లాడడం వల్ల ఇవాళ ఇంత పెద్ద గొడవ జరిగింది అని చెప్పి మనం చాలా సార్లు అనుకుంటాం. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఎన్నో సార్లు అనుకోని ఉంటాం. నేను కొంచెం ఓపిక బట్టి నేను అలా మాట్లాడకుండా ఉన్నట్లయితే ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు అని చెప్పి మనం చాలా సార్లు అనుకోని ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలోకి వస్తామో, మనం చాంటింగ్ అనేది చేస్తూ మనం ప్రసాదం మాత్రమే తీసుకుంటూ ఉంటామో, మనం అబ్జర్వ్ చేసామా లేదా, మన టంగ్ అనేది కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది. చాలా సార్లు కూడా ఆ సిచ్యుయేషన్ లో మనకు ప్రొవోక్ చేసినా కానీ మనం కంట్రోల్ అయిపోతాం. మాట్లాడకుండా అక్కడ గొడవ అనేది పెద్దది చేయకుండా సింపుల్ గా ఆన్సర్ ఇచ్చేసి మనం ఆ సిచ్యుయేషన్ నుండి బయటకు వస్తూ ఉంటాం. మనం తర్వాత ఒకసారి అనలైజ్ చేసుకున్నప్పుడు అనిపిస్తుంది అనమాట, అంటే అనిపిస్తుంది, థ్యాంక్ యూ కృష్ణ, నేను అలా మాట్లాడకుండా నువ్వు నన్ను కంట్రోల్ చేసావని. మనకు ఆ కంట్రోల్ ఎక్కడి నుండి వస్తుందండి? ఈ చాంటింగ్ చేయడం వల్ల, మనం భగవంతుని ప్రసాదం తినడం వల్ల మనకు ఆ కంట్రోల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే టంగ్ అనేది కంట్రోల్ అయిందో మిగిలిన ఇంద్రియాలన్నీ కూడా ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోతాయి అనమాట. సో అలా మన సెన్సెస్ అన్నవి ఈజీగా కృష్ణ చైతన్యంలో మనం కంట్రోల్లోకి తీసుకొని రావచ్చు అని చెప్పి చెప్తున్నారు.
అండ్ ఇంకొకటి ఏం చెప్తారంటే శ్రీల ప్రభుపాద ఇక్కడ, మనం మన సెన్సెస్ ద్వారా కృష్ణాని తెలుసుకోలేము, కానీ మనం ఎప్పుడైతే కృష్ణకి సరెండర్ అవుతామో అప్పుడు కృష్ణాని మనం అర్థం చేసుకోగలము అని చెప్పి చెప్తున్నారు. సో ఎక్కడ చెప్తారు మనకి ఇది? కృష్ణ 18.66 లో చెప్తారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో అన్ని ధర్మాల్ని వదిలేసి నువ్వు నాకు సరెండర్ అవ్వు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను అది చేయలేకపోతున్నాను ఇది చేయలేకపోతున్నాను అని భయపడాల్సిన అవసరం లేదు. వన్స్ యూ సరెండర్ అంటూ మీ ఐ విల్ టేక్ కేర్ అని చెప్పి అర్జునకి చెప్తున్నారనమాట. సో బట్ మన డిసీజ్ ఏంటి అంటే, మన మిస్ఫార్చ్యూన్, మన దురదృష్టం ఏంటి అంటే, మనకి అలా చెప్పేవారిని, అలాంటి అథారిటీని మనం రెసిస్ట్ చేస్తున్నాం, మనం వినడం లేదనమాట. మనకి చెప్తూ ఉన్నారు నువ్వేమి పట్టించుకోకర్లేదు, జస్ట్ సరెండర్ అంటూ మీ అని చెప్పి కృష్ణ చెప్తున్నారు, బట్ మనం ఆ అథారిటీని రెసిస్ట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే, మనకి ఇట్లాంటి జ్ఞానం ఇచ్చే వారిని మనం యాక్సెప్ట్ చేయడం లేదు అంటే, మనం ఎవరి చేతిలోకి వచ్చేస్తాము, ఎవరి అండర్లోకి వచ్చేస్తాము, మాయ అండర్లోకి వచ్చేస్తాం. సో మాయాదేవి. మనం ఇక్కడ అథారిటీని యాక్సెప్ట్ చేయకుండా మనం ఉంటున్నాము, కానీ ఎవరి అథారిటీలోకి మనం వచ్చేస్తున్నామంటే మాయాస్ అథారిటీలోకి వచ్చేస్తున్నాం అనమాట. సో మాయలో మనం ఉంటున్నాం, మాయ చెప్పిందల్లా మనం చేస్తూ ఉంటాం. అందుకనే మన సెన్సెస్ అన్నవి కూడా ఇష్టం వచ్చినట్టు అవి చెప్పినట్టు మనం బిహేవ్ చేస్తూ ఉంటాం అనమాట. మనం ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలో లేమో, కృష్ణుని అథారిటీ మనం యాక్సెప్ట్ చేయలేమో, మన సెన్సెస్ చెప్పినట్టు, మన ఇంద్రియాలు డ్రైవ్ చేసినట్టు, మన బుద్ధి, మన మైండ్ అనేది డ్రైవ్ చేసినట్టు మనం వెళ్తూ ఉంటాం అనమాట. సో సింపుల్ థింగ్, మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఏదర్ మనం కృష్ణ అథారిటీ అయినా యాక్సెప్ట్ చేయొచ్చు, లేదు అంటే మన ఇంద్రియాల అథారిటీ. ఇంద్రియాలంటే దేని కిందకు వచ్చేస్తాయి? మాయా అథారిటీ. సో ఏది చూస్ చేసుకోవాలి అనేది మన చేతిలో ఉంటుంది అనమాట. మరి ఇంత ఆథరైజ్డ్ గా మనకి వేద వ్యాసుడు అండ్ నారద, బ్రహ్మ చెప్తూ ఉన్నారు కృష్ణ ఇస్ పర్ఫెక్ట్, కృష్ణ ఇచ్చే నాలెడ్జ్ పర్ఫెక్ట్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు మనం కృష్ణని యాక్సెప్ట్ చేయాలా కాదా? చేయాలి మాతాజీ. అండ్ కృష్ణ ఏమంటారు మనకి భగవద్గీత 5.29 లో ఏమంటారు? సుహృదం సర్వభూతానం అంటారు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వామాం శాంతిం రుచ్యతి. సుహృదం అని అంటున్నారు అనమాట. అన్ని భూతాలకి కూడా, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి కూడా ఐఎమ్ ద వెల్ విషర్ అని చెప్పి చెప్తున్నారు. అంటే మన గురించి అంత ఆలోచించే వ్యక్తి, మన కోసం పరితపించే వ్యక్తి, మనకి ఏది చెప్పినా ఏది చేసినా మంచి చేసే వ్యక్తి, అలాంటి వ్యక్తి అథారిటీలో, అలాంటి వ్యక్తి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం వినాలా లేదా? వినాలి మాతాజీ. వినాలి. సో సింప్లీ ఏమంటారంటే, మనం ఎప్పుడైతే కృష్ణ ద్వారా వచ్చిన, మన చాప్టర్ పేరేంటి? స్పిరిచువల్ నాలెడ్జ్ త్రూ కృష్ణ ద్వారా వచ్చిన ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో, అంటే శ్రీమద్ భాగవతం, భగవద్గీత రూపంలో మనం ఈ నాలెడ్జ్ అనేది తీసుకుంటామో, అండ్ హరే కృష్ణ మహామంత్రం మనం చాంట్ చేస్తూ కృష్ణ గురించి, కృష్ణ భక్తుల గురించి తెలుసుకుంటూ ఉంటామో, మన లైఫ్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది అని చెప్పి శ్రీల ప్రభుపాద చెప్తారనమాట. సో ఇది మనకి చాప్టర్ 1 అండి. కృష్ణ చైతన్యం ది మ్యాచ్లెస్ గిఫ్ట్ అనే బుక్ లో దిస్ ఇస్ అబౌట్ చాప్టర్ 1. అది క్లియర్ గానే ఉందండి మీకు? ఇస్ ఇట్ క్లియర్? చాలా క్లియర్ గా, చాలా బాగా చెప్పారు మాతాజీ. హరి బోల్. మాతాజీ చాలా క్లియర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. చాలా బాగా చెప్పారు. హరి బోల్, హరి బోల్. రికార్డింగ్ మాకు దొరుకుతుందా మాతాజీ? Yes, మాతాజీ, నేను అప్లోడ్ చేస్తాను రికార్డ్.